ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. డిఎస్పి భక్తి ఛానల్ ప్రేక్షకులకు శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. విశ్వసునామ సంవత్సరము రాశి ఫలాలు. మొదటగా మేషరాశి ఫలితాలను ఈరోజు మనం చెప్పుకుంటూ ఉన్నాం. మేషరాశి ఫలితాల్లో అశ్విని నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, చూ, చే, చోళ అశ్విని. భరణి నక్షత్రము లీ, లు, లే, లో భరణి 4 పాదాలు. కృత్తిక ఒక నక్షత్రం ఆ కలిపి మేషరాశిలోకి వస్తుంది. ఈ మేషరాశి ఫలితాలు ఈ సంవత్సరము విశ్వావసునామ సంవత్సరము మేషరాశి యొక్క ఆదాయ వ్యయములు, రాశి ఫలితాంశములు చెప్పబడుతున్నాయి. ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యము 5, అవమానం 2. ఈ రాశి వారికి ఈ సంవత్సరములో గ్రహముల దోషకాలములు. రవి సంవత్సరము నుండి 14/5/2025 వరకు ద్వాదశంలోను మరియు జన్మంలోను, 17/7/2025 నుండి 17/8/2025 వరకు అర్ధాష్టమంలోను, 17/11/2025 నుండి 15/12/2025 వరకు అష్టమంలోను సంచారం జరుగుతూ ఉన్నాడు. కుజుడు ఈ సంవత్సరంలో మొత్తము 4/6/2025 వరకు అర్ధాష్టమంలోను, 26/10/2025 నుండి 6/12/2025 వరకు అష్టమంలోను సంచారం సాగిస్తూ ఉన్నాడు. గురుడు ఈ సంవత్సరం అంతా మేషరాశి వారికి శుభ ఫలితాలనే ఇస్తూ ఉన్నాడు. శని గ్రహము ఈ సంవత్సరము ఈ రాశి వారికి 18/4/2025 నుండి 10/10/2025 వరకు ద్వాదశంలో ఉంటాడు. రాహువు 16/5/2025 వరకు ద్వాదశంలోను, కేతు ఈ సంవత్సరం అంతా శుభ ఫలితాలని ఇస్తూ ఉన్నాడు. ఇక ఈ రాశి స్త్రీ పురుషాదులకు అన్ని విధములుగా అనుకూలంగా ఉండును. భాగ్య వ్యయాధిపతి అయిన గురుడు 2, 3 స్థానములలో సంచారము ఏ వృత్తిలో ఉన్నవారికైనాను ఎట్టి లోటుపాట్లు కలగవు. వీరికి అన్ని విధములుగా తగినంత ఆదాయం చేతికందును. వ్యవహారాలు చేయువారికి జయము, చేయు కార్యములందు మంచి నిపుణత, ఇతరులను తమ వశం చేసుకుంటారు. మీ శక్తి సామర్థ్యములను ఇతరులను గుర్తించుటచే గౌరవ లాభములు పొందుదురు. జీవన లాభము కలుగును. పైకి ఎంత ధైర్యం ఉన్నను లోపల అధైర్యము, పిరికితనము కలుగుచూ ఉండును. ముందుగా కొంత అసంతృప్తిగా ఉన్నను, తదుపరి కొంత మేలు జరుగును. సంఘములో వీరికి గౌరవాదులు, పెద్దవారితో పరిచయాలు, గృహంలో శుభకార్యములు. రాహు కూడా మంచి స్థితిలో ఉన్నందున గత సంవత్సరము కంటే మెరుగైన ఫలితాలను వీరు పొందగలరు. ఆరోగ్యం బాగుంటుంది. జీవిత భాగస్వామితో ఆనందము లభించి మంచి అన్యోన్యతతో జీవనం సాగిస్తారు. శత్రువులే మిత్రులై సహాయ సహకారాలను అందించగలరు. గతంలో నిలిచిపోయిన శుభకార్యములు తప్పక జరుగును. స్థిర వృద్ధి, స్థిరాస్తి వృద్ధి జరుగును. శని ప్రభావం వలన భూ సంబంధ వ్యవహారాల యందు అధిక లాభములు పొందగలరు. జీవన స్థాయి పెరుగును. సుఖము, సంతోషములు కలుగును. ఈ సంవత్సరం ఉద్యోగములకు మంచి కాలమే అని చెప్పవచ్చును. యోగదాయకంగా ఉంటుంది. ప్రమోషన్స్తో కూడిన బదిలీలు, అధికారుల మన్ననలు పొందగలరు. కేంద్రము, రాష్ట్ర ప్రభుత్వములందు పనిచేయు వారికి మంచి అభివృద్ధి, గుర్తింపు లభించును. గతంలో ఉన్న కోర్టు కేసుల నుండి విముక్తి లభించును. ప్రైవేటు కంపెనీలందు పనిచేయు వారులకు శని ప్రభావం వలన మరొక కంపెనీలకు మార్పు జరుగును. స్థానచలనం జరుగుతూ ఉంది. గృహాచలనాలు కూడా తప్పవు. నిరుద్యోగులకు ఈ సంవత్సరము అవకాశాలు లభిస్తాయి. జీవితంలో స్థిరత్వము, పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరము కూడా నిరాశే ఎదురగును. ఇక రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం గురుబలం బాగుంది గన శనిబలం ఉన్నందునను అనుకూలంగా ఉండును. అధినాయకులతో సఖ్యత, ధనవ్యయము తప్పదు. ప్రజలలో మంచి గుర్తింపు ఉంటుంది. కోర్టు కేసులలో విజయం లభిస్తుంది. ప్రజలతో సత్సంబంధాలు ఉంటాయి. ఏదైనా ఒక పదవి తప్పక వీరికి లభించును. ఇంకా ఈ సంవత్సరము ఈ రాశి కళాకారులకు అంటే యాక్టర్స్కి రాజ్యాధిపతి 11వ ఇంట ఉండటం చేత అంతా లాభదాయకంగా ఉండును. గురుబలం వల్ల అవార్డులు, రివార్డులు లభించును. గాయని గాయకులకు నూతన అవకాశాలు లభిస్తాయి. టీవీ సినిమాలలో ఉన్న వారికి విజయాలు లభించును. ఆర్థికంగా కూడా బాగుంటుంది. రుణాలు, అప్పులన్నీ తీర్చెదరు. ఈ సంవత్సరం వ్యాపారస్తులకు అనుకూలమని చెప్పవచ్చును. మంచి లాభములు పొందగలరు.
హోల్సేల్ మరియు రిటైల్ వ్యాపారులకు అనుకూలమే. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. కాంట్రాక్టుదారులకు, గృహ నిర్మాణాది పనులు చేయువారికి విశేషమైన లాభం పొంది వృద్ధిలోకి రాగలరు. వస్త్ర వ్యాపారం అంతంత మాత్రంగానే ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి విశేష లాభాలు వస్తాయి. షేర్ మార్కెట్లో ఉన్నవారికి, సరుకులు నిల్వ చేయువారికి చాలా బాగుంటుంది. బంగారం వెండి వ్యాపారులకు స్వల్పంగా నష్టం తప్పదు. ఈ సంవత్సరము విద్యార్థులకు గురుబలం బాగుంటచే జ్ఞాపక శక్తి బాగా పెరుగును. పరీక్షలలో మంచి మార్కులలో ఉత్తీర్ణత కలుగుదును. ఇంజనీరింగు, మెడిసిన్, లా, బీఈడి, ఐసెట్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షలందు మంచి ర్యాంకులను సాధించి సీట్లను పొందగలరు. ఇక క్రీడాకారులకు ఈ సంవత్సరం అంతా మంచి కాలమని చెప్పవచ్చును. జాతీయ, అంతర్జాతీయ జట్లలో స్థానాన్ని పొందగలరు. ఇక వ్యవసాయదారులకు 2 పంటలు ఫలించును. శని 11వ ఇంట ఉన్నందున బాగుంటుంది. మంచి దిగుబడి సాధించి గతంలో చేసిన రుణములు తీర్చివేయుదురు. కౌలుదారులకు మాత్రం మిశ్రమ ఫలితాలుంటాయి. స్థిరాస్తి వ్యయము, చేపలు, రొయ్యల చెరువులు, పౌల్ట్రీ ఫారము నిర్వహించు వారికి లాభదాయకమే అని చెప్పవచ్చును. మంచి దిగుబడి సాధించి లాభములు పెరుగును. పండ్ల తోటలు వారికి నష్టములు కలుగును. ఇక ఈ సంవత్సరం స్త్రీలకు ఈ సంవత్సరం కొంతమేర అనుకూలంగా ఉంటుంది. శని ప్రభావం వల్ల మనశ్శాంతి ఉండదు. ఆరోగ్య భంగములు తప్పవు. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు, రాజీ పడటం మంచిది. ఉద్యోగాదుల్లో ఉన్నవారికి ప్రమోషన్స్ నిలిచిపోయి సుదూర ప్రాంతాలకు బదిలీలు జరుగును. కుటుంబానికి దూరంగా ఉండే పరిస్థితి ఉంటుంది. విలువైన వస్తువులను కొంటారు. ఆప్త బంధువులను కోల్పోదురు. తీర్థయాత్రలు చేయుదురు. గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్ తప్పదు. స్త్రీ సంతాన ప్రాప్తి, వివాహం కాని వారికి స్త్రీలకు ఈ సంవత్సరం వివాహం తప్పకుండా జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు గత సంవత్సరం కంటే మెరుగ్గా ఉంటుంది. గురు శనుల బలంగా ఉండచేత కొన్ని వర్గాల వారికి అపయోగం చేయును. మరియు మీ శక్తి సామర్థ్యాలు, మీ యొక్క తెలివితేటల వల్ల కొన్ని కార్యాలను విజయవంతంగా పూర్తి చేయగలరు. ఈ రాశివారు చేయవలసిన శాంతులు: ఈ రాశివారికి నరదృష్టి అధికంగా ఉండటం వలన మంగళవారం నియమాలు పాటించి శివాలయంలో, మీ ఊరిలో ఉన్న శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకొని నవగ్రహ జపాలు, హోమాలు జరిపించిన, మీకు వీలైనప్పుడు శ్రీశైలం దర్శనం చేసుకున్న, అరుణాచలేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న గ్రహశాంతి కలిగి సుఖపడెదరు. తదుపరి 2వ రాశి వృషభ రాశి ఫలితాలు ఈ సంవత్సరం మనం చూడబోతున్నాం. ఈ ఊ ఏ కృత్తిక 3 పాదాలు, ఓ వా వి ఊ రోహిణి 4 పాదాలు, వే ఓ మృగశిర 2 పాదాలు, ఈ 3 నక్షత్రాలు కలిపి వృషభ రాశిలోకి వస్తాయి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. ఈ రాశి వారికి ఈ సంవత్సరములో గ్రహ దోష కాలములు: రవి 14/4/2025 నుండి 15/6/2025 వరకు ద్వాదశంలోను, జన్మము 18/8/2025 నుండి 17/9/2025 వరకు అర్ధాష్టమంలోను సంచారం, 16/12/2025 నుండి 14/1/2026 వరకు అష్టమంలో సంచారం. కుజుడు 5/6/2025 నుండి 26/7/2025 వరకు అర్ధాష్టమంలోను, 7/12/2025 నుండి 15/1/2026 వరకు అష్టమంలోను సంచారం జరుగుతూ ఉన్నది. గురుబలము వీరికి 8/5/2025 వరకు జన్మంలోను ఉండటం వలన మిశ్రమ ఫలితాలను ఇస్తూ ఉన్నాడు. శని ఈ సంవత్సరం అంతా శుభ ఫలితాలనే అందిస్తూ ఉన్నాడు. రాహు ఈ సంవత్సరం కూడా శుభ ఫలితాలను అందిస్తూ ఉన్నాడు. కేతువు కూడా వీరికి ఈ సంవత్సరం శుభ ఫలితాలను అందిస్తూ ఉన్నాడు. ఈ రాశి స్త్రీ పురుషాదులకు ధనము, సంపత్తు, కుటుంబమునకు కారకుడైన గురుడు మంచి బలము కలిగి ఉండడచే రాహుకేతువులు 4-10 స్థానములో శుభులు అగుట వలన జీవితంలో ఎంచదగిన కాలముగా ఉండును. తాము పట్టినదల్లా బంగారమా అన్నట్లుగా ఉండును. సంసార జీవితంలో ఆనందంగా ఉత్సాహం, ప్రోత్సాహములు, మనోనిశ్చిత కార్యములు నెరవేరుట, స్థిరాస్తిని వృద్ధి చేయుట, భూమి గృహ జీవితానందము, పదవులు బహుమానములు పొందుట, అధికార అనుగ్రహము, విలువైన వస్తువులను కొనుట, భూ గృహలాభములు అన్నింటిలోనూ మీ ఆధిక్యత కనిపించును. శత్రువులు పాదాక్రాంతులగుదురు. కోర్టు వ్యవహారములో జయము కలుగును. గృహంలో వివాహాది శుభకార్యములు కలిసి వచ్చును. ఉద్యోగ వివాహ ప్రయత్నాలు ఫలించును. సాంఘిక జీవితం బాగుంటుంది. మీ శక్తి సామర్థ్యములు హెచ్చును. అధికార బలము ఉపయోగించి ముందుకు పోగలరు.
దీర్ఘరోగములు నివారణగును. సంఘంలో గౌరవాదులు, ఆదాయము, పూజ్యత కలుగును. మీలో నూతన ఉత్తేజము, ప్రాభవం వలన జీవితం ఆనందంగా ఉంటుంది. స్త్రీల ప్రాపకం ఉంటే గాని అడుగు ముందుకు వేయలేరు. ఏ పని తలపెట్టినా అవలీలగా సాధించి పూర్తి చేయగలరు. మీ ధైర్యం, మీ మనోధైర్యము కొండంత అండ. గతంలో భార్యాభర్తలు విడిపోయి ఉంటే ఈ సంవత్సరము తప్పక కలుస్తారు. మొత్తం మీద ఈ సంవత్సరము అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఈ సంవత్సరంలో ఉద్యోగస్తులకు మంచి యోగదాయకమని చెప్పవచ్చును. కేంద్రము, రాష్ట్ర ప్రభుత్వములలో ఉన్నవారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పెరుగును. పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరం ఖచ్చితంగా పర్మనెంట్ అవుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించి స్థిరత్వం పొందుతారు. ప్రైవేటు కంపెనీలలో పనిచేయ వారికి యాజమాన్యం యొక్క గుర్తింపు లభిస్తుంది. ఉన్నత స్థితిని పొందగలరు. అధికారులు మన్ననలు పొంది ప్రమోషన్స్ తప్పక సాధిస్తారు. మీ తెలివితేటలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఇక రాజకీయ నాయకులకు అనుకూలమని చెప్పవచ్చును. వీరికి శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. నామినేటెడ్ పదవి లభించును. అధిష్టాన వర్గం వారు మీకు తగిన గౌరవాన్ని కలిగిస్తారు. ప్రజలతో సత్సంబంధాలు ఉంటాయి. ప్రత్యేక గుర్తింపు లభించును. ఎన్నికలలో పోటీ చేసినట్లయితే మంచి మెజార్టీతో విజయాన్ని సాధించగలరు. ఇక ఈ సంవత్సరము కళాకారులకు మంచి యోగకాలం అని చెప్పవచ్చు. ప్రత్యేకంగా గుర్తింపు ఉంటుంది. ప్రభుత్వ సంబంధ అవార్డులను, రివార్డులు లభించును. టీవీ సినిమాలందు వారికి నూతన అవకాశాలు లభించి పరిశ్రమలో నిలదొక్కుంటారు. మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లభించును. గాయని గాయకులకు, రచయితలకు, దర్శకులకు నూతన అవకాశములు విరివిగా లభించును. జీవన ఔన్నత్యము పొందగలరు. ఈ సంవత్సరము అన్ని రకాల వ్యాపారస్తులకు యోగదాయకమైన కాలమని చెప్పవచ్చును. హోల్సేల్ మరియు రిటైల్ వ్యాపారస్తులకు మంచి లాభము లభించును. నూతన వ్యాపారములు లాభించును. జాయింట్ వ్యాపారస్తులకు అనుకూలమనే చెప్పవచ్చును. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, గృహ నిర్మాణ రంగంలో వారికి లాభమే ఉంటుంది. స్థిరాస్తి వృద్ధి కలుగుతుంది. భూములను కొంటారు. సరుకులు నిల్వ చేయి వారికి విశేషమైన లాభములు కలుగుతాయి. షేర్ మార్కెట్లో ఉన్నవారికి మంచి యోగకాలమనే చెప్పవచ్చును. ఈ సంవత్సరము విద్యార్థులకు గురుబలం వల్ల జ్ఞాపక శక్తి పెరిగి మంచి మార్కులతో ఉత్తీర్ణులగుదురు. ఉన్నత చదువులు, విదేశీ చదువులు లభించును. ఇంజనీరింగ్, మెడికల్, లా, బీఈడి, ఆసెట్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షలందు మంచి ర్యాంకులను పొంది కోరుకున్న కాలేజీలో సీట్లను పొందగలరు. క్రీడాకారులకు యోగకాలమనే చెప్పవచ్చును. క్రీడలలో వారు విజయం సాధించి పతకాలను, బహుమానాలను పొందగలుగుతారు. ఇక వ్యవసాయదారులకు ఈ సంవత్సరం చాలా లాభదాయకంగా ఉంటుంది. పంట దిగుబడి ఎక్కువగా వచ్చును. ఆర్థికంగా స్థిరత్వం పొందుతారు. కౌలుదారులకు మంచి లాభాలు. గతంలో చేసిన అప్పులు తీరును. ప్రభుత్వ సహాయం లభించును. గృహంలో శుభకార్యాలు, చేపలు, రొయ్యలు, చెరువులు వేయువారికి విశేషమైన లాభం లభిస్తుంది. పంట దిగుబడి పెరుగుట వలన ధరలు అధికంగా ఉండచే విశేషమైన లబ్ధిని పొందగలరు. ఇక ఈ సంవత్సరం స్త్రీలకు విశేషంగా యుగమే అని చెప్పవచ్చును. కుటుంబంలో అందరూ మీ మాటలకు విలువిస్తారు. మీ పేరుతో విలువైన ఆస్తులు ఏర్పడతాయి. ఉద్యోగం చేయవారికి ప్రమోషన్స్తో కూడిన బదిలీలు అవుతాయి. అధికార మన్ననలు పొందగలరు. కుటుంబ సౌఖ్యము. గర్భిణీ స్త్రీలకు పుత్ర సంతాన ప్రాప్తి సులువుగా పురుడు వచ్చును. ఇక వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం ప్రథమార్థంలో తప్పకుండా వివాహం అవుతుంది. మొత్తం మీద ఈ సంవత్సరము గ్రహములు అనుకూలించుటచే జీవన సౌఖ్యము మీ మాటకు ఎదురు లేకుండా గతంలో ఎన్నడూ లేని విధంగా మీ ఆధిక్యత ఉంటుంది. మిమ్మల్ని చూడగానే ఎదుటి వారికి ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తారు. చేయవలసిన శాంతులు ఈ సంవత్సరంలో మీపై ఈర్ష్య, అసూయ, ద్వేషము ఎక్కువగా ఉంటుంది కనుక మంగళవారము, శనివారము నియమాలు పాటించి మంగళవారం రోజున నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని శివాలయంలో రుద్రాభిషేకం చేసుకొని దర్శనం చేసుకోవటం వలన ఇవి రాశి వారికి బాగుంటుంది. తదుపరి 3వ రాశి మిథున రాశి ఫలితం. ఈ రాశి కా, కి, మృగశిర 2 పాదాలు, కు, గ, జ్ఞ, ఛ, ఆరుద్ర 4 పాదాలు, కే, కో, హ, పునర్వసు 3 పాదాలు కలిపి మిథున రాశిలోకి వస్తాయి.
ఈ మిథున రాశి యొక్క ఆదాయం 14, వ్యయము అనగా ఖర్చు 2, రాజపూజ్యము 4, అవమానము 3. ఈ రాశి వారికి ఈ సంవత్సరములో గ్రహముల దోషకాలములు. రవి 15/5/2025 నుండి 16/7/2025 వరకు ద్వాదశము జన్మము. 18/9/2025 నుండి 17/10/2025 వరకు అర్ధాష్టమంలోను. 15/1/2026 నుండి 12/2/2026 వరకు అష్టమంలోను సంచారం జరుగుతూ ఉన్నారు. కుజుడు 27/7/2025 నుండి 11/9/2025 వరకు అర్ధాష్టమంలోను. 16/1/2026 నుండి 22/2/2026 వరకు అష్టమంలోను సంచారం. గురుడు ఈ సంవత్సరము అంతా జన్మంలోను, శని సంవత్సరము శుభ ఫలితాలని ఇస్తూ ఉన్నాడు. రాహుకేతువులు ఈ సంవత్సరము శుభ ఫలితాలని ఇస్తూ ఉన్నారు. ఇక ఈ రాశిలోని స్త్రీ పురుషాదులకు గ్రహ ప్రభావంచే యోగదాయకంగా ఉంటుంది. వీరికి మంచి ఆలోచన శక్తి, శక్తికి మించిన పనులు చేయుట, ఇతరులకు మంచి సలహాలు ఇచ్చుట, ఆలోచన శక్తి, ఎలాంటి సమస్యలైనా పరిష్కారం జరిగి లాభించును. యుక్తి చాతుర్యంతో నష్టద్రవ్య లాభము పొందుదురు. సాంఘికంగా మంచి ఔన్నత్యము కలుగును. ఆరోగ్యము చక్కబడును. సంతానము కుటుంబరీత్యా ఊహించని కొన్ని సమస్యలు ఏర్పడుతాయి. పుణ్యక్షేత్రములు దర్శించెదరు. గృహంలో సంవత్సరములు ప్రారంభంలో వివాహాది శుభకార్యాలు జరుగును. ధన ఒత్తిడి ఉన్నను తట్టుకోగలరు. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. స్త్రీ మూలక సమస్యల వల్ల కొంత మనస్తాపం కలుగుతుంది. పితృవర్గ వర్గీయుల వల్ల ఒత్తిడి కలతలు ఏర్పడతాయి. ప్రయాణములయందు ఒత్తిడి, నరముల నిస్త్రాణ, భార్యకు గర్భస్రావాది రోగములు, దోషములు, స్త్రీ పురుషుల మధుమేహాది రోగాలచే బాధపడుతారు. స్థిరాస్తులు అమ్మకం చేయలేక అప్పులు చేయుదురు. మత్తుపానీయ సేవలు, గుప్తంగా పాప పనులలో దిగుట, ఇతరుల మేలు కొరకు ప్రాకులాడుట జరుగును. ఇక ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా ఆలోచించి బాధపడుతూ ఉంటారు. చోరభయము ఆంతరంగికముగా వ్యధ చెందుతూ ఉంటారు. ఆప్తమిత్రులతో కలహములు, గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి. నూతన గృహ నిర్మాణము లేదా ఇండ్ల స్థలాలని వీరు కొంటారు ఈ సంవత్సరం. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు యోగకాలమే అని చెప్పవచ్చును. ఈ సంవత్సరము ఉద్యోగస్తులకు అన్ని విధాలుగా లాభించును. పనికి తగిన గుర్తింపు లభించును. కేంద్రము రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నవారికి ప్రమోషన్స్తో కూడిన బదిలీలు లభించును. ప్రత్యేకమైన గుర్తింపు ప్రైవేటు కంపెనీల యందు పనిచేయ వారికి యాజమాన్యం యొక్క మన్ననలు పొంది లాభాలు పొందుతారు. ప్రత్యేకమైన హోదాతో మరొక కంపెనీకి మారుదురు. నిరుద్యోగులకి ఈ సంవత్సరము ఖచ్చితంగా ఉద్యోగము లభించును. పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరము పర్మనెంట్ అవుతుంది. ఇక రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈ సంవత్సరం అంతా అనుకూలమే అని చెప్పవచ్చును. ప్రజలలో మంచి గుర్తింపు లభిస్తుంది. అధిష్టాన వర్గంతో వారితో మైత్రి లభిస్తుంది. మిమ్మల్ని గుర్తించి పార్టీలో ఏదో ఒక పదవిని మీకు ఇస్తారు. మీరు చేయి పనుల వలన మీ పేరు ప్రఖ్యాతలు పెరిగి ధనము కూడా మంచి నీళ్ళ వలె ఖర్చు అవుతుంది. ఏదో ఒక నామినేటెడ్ పదవి లభించును. ఎన్నికలలో పోటీ చేసిన మంచి మెజారిటీతో విజయాన్ని సాధిస్తారు. ఇక కళాకారులకి ఈ సంవత్సరం గురుబలం అంతంత మాత్రము ఉండటం చేత సప్తమ రాజ్యాధిపతి జన్మంలో ఉండట చేతను వీరికి అంత అనుకూలంగా ఉండదు. శ్రమకు తగ్గ ఫలితం ఉండదు. నూతన అవకాశాలు చేజారిపోతాయి. మీకు రావలసిన అవార్డులు చివరి నిమిషంలో ఇతరులకు పోవును. టీవీ సినిమాలలో ఉన్నవారికి విజయాలు ఉండవు. ఇక ఈ సంవత్సరము వ్యాపారస్తులకు ఈ సంవత్సరం అన్ని రకాల వ్యాపారాలకు పట్టిందల్లా బంగారమా అన్నట్లుగా ఉండును. హోల్సేల్ రిటైల్ వ్యాపారులకు లాభమే లభిస్తుంది. మంచి వ్యాపారాలు జరిగి లాభాలను పొందగలరు. నూతన వ్యాపారాలకు శ్రీకారం చుట్టెదరు. జాయింట్ వ్యాపారస్తులకు బాగుంటుంది. బిల్డింగ్ నిర్మాణంలో ఉన్నవారికి, నూతన కాంట్రాక్టర్లకు లాభదాయకంగా ఉంటుంది. సరుకులు నిల్వ చేయ వారికి లాభదాయకంగానే ఉంటుంది. బంగారం వెండి వ్యాపారస్తులకు కూడా ఈ సంవత్సరం అంతా లాభదాయకమని చెప్పవచ్చును. ఈ సంవత్సరము విద్యార్థులకు విద్యాకారకుడకు
జన్మస్థానంలో సంచారం చేయటం వలన విద్యార్థులకు జ్ఞాపక శక్తి తగ్గును. ఊహించని మార్కులు రావు, కానీ ఉత్తీర్ణులగుదురు. ఇంజనీరింగ్, మెడికల్, బీఈడి, లాసెట్, ఈసెట్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షలందు మంచి ర్యాంకులను పొందలేక కోరుకున్న చోట్లకు సీట్లను పొందలేరు. ఇక విదేశీ చదువులు రాణించవు. క్రీడాకారులకు మాత్రం కొంత మేర బాగుంటుంది. విజయాలు సాధించి అవకాశములు పెరుగును. ఇక వ్యవసాయదారులకు 2 పంటలు లభించును. అధిక దిగుబడి పొందుట వల్ల ఆర్థికంగా స్థిరత్వాన్ని పొందుతారు. రుణాలు, అప్పులన్నీ తీరుస్తారు. ప్రభుత్వ సహాయం అందుతుంది. కౌలుదారులకు అనుకూల కాలమనే చెప్పవచ్చును. వాణిజ్య పంటలు, పండ్ల తోటల వారికి విపరీత లాభాలు. గృహ నిర్మాణాలు చేస్తారు. చేపలు, రొయ్యలు, చెరువులు వేయువారికి కూడా విశేషమైన లాభాలు లభిస్తాయి. ఆనందంతో ఉంటారు. కోళ్ళ ఫారం వారికి కూడా అనుకూల కాలమనే చెప్పవచ్చును. ఇక ఈ సంవత్సరము స్త్రీలకు, సంవత్సరం గ్రహబలం వలన మీ మాటకు ఎదురు లేదు. ఇక కుటుంబంలో అందరూ మిమ్మల్ని గౌరవించెదరు. ఉద్యోగాదులు చేయవారికి అధికారుల మన్ననలు, ప్రమోషన్స్తో కూడిన బదిలీలు, విలువైన ఆభరణ ప్రాప్తి, స్థిరాస్తి మీ పేరుపై కొనుట. వివాహం కాని స్త్రీలకి ఈ సంవత్సరం ఖచ్చితంగా వివాహము జరుగుతుంది. రాజకీయాలలో ఉన్నవారికి పదవులు లభిస్తాయి. గర్భిణీ స్త్రీలకు ఫ్రీ డెలివరీ అవుతుంది. పుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుంది. గతంలో భార్యాభర్తలు ఎడబాటుగా ఉన్నవారు ఈ సంవత్సరం తప్పకుండా కలుస్తారు. నిరుద్యోగ స్త్రీ పురుషాదులకు ఉద్యోగం లభిస్తుంది. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు శని, రాహు, కేతువుల ప్రభావంచే అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. సుఖ సంతోషాదులు, సంఘంలో మంచి స్థితి, స్థిరత్వం పొందుట ఇత్యాది శుభాలు అన్నీ పొందగలరు. మీ మాటకు ఎదురుండదు. కానీ కొన్ని చేయవలసిన శాంతులు ఈ రాశి వారికి అన్ని విధాలా బాగుండాలంటే ఈ యొక్క శాంతిని చేసుకోవాలి. ఈ రాశి వారికి నరఘోష, ఇతరుల ఈర్ష్య, అసూయ, ద్వేషం అధికంగా ఉండటం చేత మంగళ శనివార నియమాలు పాటించి మీకు ఇష్టమైన రోజున కానీ మంగళ శనివారములు కానీ మీ గ్రామంలో ఉండే శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకొని నవగ్రహ జప హోమాదులు చేసుకోవటం వలన సుఖశాంతులతో జీవనాన్ని గడపగలరు. తదుపరి 4వ రాశి కర్కాటక రాశి. ఈ రాశి యొక్క ఫలితాంశములు: హి పునర్వసు నక్షత్రము, హు హే హు డా పుష్యమి నక్షత్రము, డి డు డే డో ఆశ్లేష నక్షత్రాలు కలిసి కర్కాటక రాశిలోకి వస్తాయి. ఈ కర్కాటక రాశి యొక్క రాశి ఫలాలు: ఆదాయం 8, వ్యయము 2, రాజపూజ్యము 7, అవమానం 3. ఈ రాశి వారికి సంవత్సరములో గ్రహ దోష కాలములు: రవి 15/6/2025 నుండి 17/8/2025 వరకు ద్వాదశంలోను జన్మంలోను, 18/10/2025 నుండి 16/11/2025 వరకు అర్ధాష్టమంలోను, 18/2/2026 నుండి 14/3/2026 వరకు అష్టమంలోను, కుజుడు 4/6/2025 వరకు జన్మంలోను, 13/9/2025 నుండి 25/10/2025 వరకు అర్ధాష్టమంలోను, 23/2/2026 నుండి ఆఖరికి అష్టమంలోను సంచారం జరుగుతూ ఉన్నది. గురుడు ఈ సంవత్సరం అంతా ద్వాదశంలోను జన్మంలోను, శని 10/10/2025 నుండి 10/1/2026 వరకు అష్టమంలోను, రాహు ఈ సంవత్సరం అంతా అష్టమం, కేతు ఈ సంవత్సరం అంతా శుభఫలితాలను ఇస్తూ ఉన్నాడు. ఈ రాశి స్త్రీ పురుషాదులకు మహోన్నత కాలంగా చెప్పవచ్చును. గత సంవత్సరము కంటే ఈ సంవత్సరం మంచి చలాయింపుగా కాలం నడుస్తూ ఉంది. రుణ విముక్తి, ఏ కార్యాలు తలపెట్టినా అవలీలగా చేయుట వలన హోదా కలిగిన వ్యక్తులు పరిచయం అవుతారు. ధన, కుటుంబము, విద్య, వినోద, నటీ నటన చాతుర్యము కలుగును. గత కొద్ది కాలంగా పడుచున్న బాధలు పటాపంచలైపోవును. గృహంలో వివాహాది శుభకార్యాలు, గృహ జీవిత ఆనందము, ప్రాణమిత్ర వైషమ్యాలు అంతరించుట కలుగును. నూతన కార్యములు కలిసి వచ్చును. అప్రయత్న ధనలాభములు, ఎంతో కాలంగా పెండింగులో ఉన్న పనులు పూర్తి అవుతాయి. కోర్టు వ్యవహారములందు మీకు అనుకూలంగా తీర్పులు వచ్చును. భూమి, గృహాదులలో వచ్చిన పేచీలు పరిష్కారమై ఆర్థిక లాభంగా ఆర్థిక బాధలు అంతరిస్తాయి. భూగృహాదులు కొనుట వలన లేదా బాగు చేయించుట వలన సంతాన అభివృద్ధి చెంది శని సప్తమాధిపతి అయ్యి 9వ కోణ స్థితి వల్ల నూతన వృత్తులు, వ్యవసాయము, వ్యాపారాలలో అభివృద్ధి చెందుతారు. గుప్త స్త్రీ సమావేశాలు,
వినోద విహారాదులు మీకు కలుగుతాయి. ఇక పుణ్యక్షేత్ర సందర్శనాలు మనశ్శాంతి కలుగుతుంది. రక్తబంధు వర్గంలో రుగ్మతలు కలిగి శాంతించును. ఇక జీవితంలో ఎరుగని ఉత్కృష్టత సిద్ధించును. పితృవర్గీయుల ఆదరణ అభిమానాన్ని పొందుతారు. సంఘసేవ చేస్తారు. 10 మంది పొగడ్తలచే మీ మాట విలువ హెచ్చును. బంధువర్గంలో ఉన్నవారిని మించిన ఆలోచన పటిమచే ఎలాంటి క్లిష్ట సమస్యనైనా సాధించి ఘనత పొందగలరు. సంతానము యొక్క అభివృద్ధి ప్రాముఖ్యత సిద్ధిస్తుంది. ఇక ఈ సంవత్సరం ఉద్యోగులకు మహోన్నత కాలంగా ఉండవును. అధికారుల మన్నన పొంది ప్రమోషన్స్తో కూడిన బదిలీలను, గృహ లాభాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు పెరుగును. ప్రైవేటు కంపెనీలందు పనిచేయు వారికి వారి ప్రతిభను గుర్తించి ప్రమోషన్స్ను కల్పిస్తారు. ఇక పెద్ద కంపెనీలు మిమ్మల్ని ఏరుకోరి తీసుకుంటారు. నిరుద్యోగులకు జూలై తర్వాత ఉద్యోగాదులు పొంది స్థిరత్వం పొందగలరు. పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరం తప్పకుండా పర్మనెంట్ అవుతుంది. ఇక రాజకీయ నాయకులకు ఈ సంవత్సరము రాజకీయ నాయకులకు కూడా మంచి యోగకాలం అనే చెప్పవచ్చును. గ్రహముల అనుకూల సంచారం వలన ఏదో ఒక పదవి తప్పక పొందగలరు. అధిష్టానం వర్గం వారు మన్నలను మీరు పొందగలరు. ప్రజలలో కూడా మంచివాడిగా గుర్తింపు లభిస్తుంది. ఎన్నికలలో పోటీ చేసినట్లయితే తప్పకుండా మీరు విజయము సాధించగలరు. నామినేటెడ్ పదవి లభిస్తుంది. ధనము ఖర్చైన చక్కని ఫలితాలను మీరు పొందుతారు. ఇక ఈ సంవత్సరము కళాకారులకు, కళారంగంలో ఉన్నవారికి యోగకాలం అనే చెప్పవచ్చు. టీవీ సినిమా పరిశ్రమలు ఉన్నవారికి మంచి గుర్తింపు, చక్కని విజయాలు లభించుట వల్ల నూతన అవకాశాలు వచ్చును. ప్రభుత్వ ప్రైవేటు సంబంధ అవార్డులు రివార్డులను మీరు పొందగలరు. గాయని గాయకులు, డ్యాన్సు మాస్టర్లకు, దర్శకులకు కొత్త వారికి ఛాన్సులు లభించి జీవితంలో స్థిరత్వాన్ని పొందుతారు. మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు మీకు లభిస్తుంది. ఇక వ్యాపారస్తులకు కూడా ఈ సంవత్సరం అనుకూల కాలమనే చెప్పవచ్చును. ఆశించిన దానికంటే అధిక లాభమును పొందగలరు. హోల్సేల్ అండ్ రిటైల్ వ్యాపారాలు బాగా సాగుతాయి. సరుకులు నిల్వ చేయ వారికి విశేషమైన లాభాలు పొందుతారు. కార్పొరేట్ సంస్థలలో ఉన్న వారికి బాగుంటుంది. జాయింట్ వ్యాపారస్తుల భాగస్వాముల మధ్య సరైన అవగాహనతోనూ వ్యాపారాలు చేస్తారు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు మంచి లాభాలు లభిస్తాయి. వస్త్ర వ్యాపారస్తులకు అంతంత మాత్రంగానే ఉంటుంది. బిల్డింగ్ నిర్మాణ రంగంలో చేయువారికి బాగా కలిసి వస్తుంది. ఈ సంవత్సరం విద్యార్థులకు వేమందు గురుని ప్రభావంచే జ్ఞాపక శక్తి తగ్గును. ఆశించిన మార్కులు పొందలేరు. కొన్ని సబ్జెక్టులు నిలిచిపోతాయి. ద్వితీయార్థంలో బాగుంటుంది. కానీ ప్రథమార్థంలోనే మెడికల్, ఇంజనీరింగ్, లాసెట్, బీఈడి, ఐసెట్, ఆసెట్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షలు వ్రాయుదురు. కానీ మంచి ర్యాంకులను పొందలేరు. ద్వితీయార్థంలో అయితే విదేశీ చదువుల యందు రాణింపు ఉంటుంది. ఇక వ్యవసాయదారులకు మొదటి పంట కంటే రెండవ పంటలో విశేషంగా లాభము పొందుదురు. కౌలుదారులకు కూడా లాభమే. గత సంవత్సరం చేసిన రుణాలు తీర్చుతారు. స్థిరాస్తి వృద్ధి చెందుతుంది. గృహ లాభాలు లాభిస్తాయి. చేపలు, రొయ్యల చెరువుల వారికి చేయువారికి విశేషంగా లాభము లభిస్తుంది. ఇక ఈ రాశిలోని స్త్రీలకు ఈ సంవత్సరము మహోన్నత కాలంగా చెప్పవచ్చును. గత కొద్ది కాలంగా పడుచున్న బాధలు తొలగిపోతాయి. మీ గొప్పతనము, ఓర్పు, సహనం వలన ఖ్యాతిని పొందగలరు. మీ మాటలకు విలువ పెరుగును. మీ పేరుతో స్థిరాస్తులు కానీ, గృహము కానీ, విలువైన వస్తువులు కానీ ఈ సంవత్సరము తప్పకుండా కొంటారు. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఈ సంవత్సరం ఉంటుంది. అందరూ మిమ్మల్ని అనుకరిస్తారు. గతంలో విడిపోయిన భార్యాభర్తలు కానీ, దూరంగా ఉన్న వారు కానీ ఈ సంవత్సరం తప్పకుండా కలుసుకుంటారు. గృహ జీవితానందాన్ని పొందగలుగుతారు. ఉద్యోగాదులు చేయు వారికి కోరుకున్న చోట్లకి బదిలీలు అవుతాయి. మొత్తం మీద ఈ రాశి యొక్క స్త్రీ పురుషాదులకు జూలై నుండి యోగదాయకమైన కాలమని చెప్పవచ్చును. అన్ని రంగాల వారికి లాభాలే. వచ్చే 3 సంవత్సరముల వరకు తిరుగు లేకుండా ఉంటుంది ఈ యొక్క రాశి వారికి. ఈ రాశివారు ఇంకా పదోన్నతులు పొందాలంటే చేయవలసిన యొక్క శాంతులు. ఈ రాశి వారికి మీ పరిస్థితులు అనుకూలంగానే ఉండచేత ఇతరుల ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఎక్కువగా పెరుగుతాయి కనుక అందుకు మంగళవారము, శనివార నియమాలు పాటించి, నరఘోష అధికం కనుక పుణ్యక్షేత్ర సందర్శనం వలన శ్రీశైలము లేదా అరుణాచలము లేదా తిరుపతి దర్శనం చేసుకోవటం వలన ఈ యొక్క నరఘోష మీకు తొలగిపోయి అంతా సుఖంగా ఉండగలదు. తదుపరి 5వ రాశి సింహరాశి ఫలితాలు. ఈ సంవత్సరము సింహరాశి వారికి
మా, మీ, ము, మే, మఖ 4 పాదములు, మో, ఠా, టీ, టు పుబ్బ 4 పాదములు, టే ఉత్తర నక్షత్రము 1 పాదము కలిపి సింహరాశిలోకి వస్తాయి. ఈ రాశి వారికి ఆదాయము వ్యయములు. ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయము అనగా ఖర్చు 11, రాజపూజ్యము 3, అవమానము 6. ఈ రాశి వారికి సంవత్సరం అంతా గ్రహదోష కాలములు. ఈ సంవత్సరము రవి సంవత్సరం నుండి 13/4/2025 వరకు అష్టమము, 17/7/2025 నుండి 17/9/2025 వరకు ద్వాదశములోను జన్మములోను, 17/11/2025 నుండి 15/12/2025 వరకు అర్ధాష్టమంలోను సంచారము. కుజుడు ఈ సంవత్సరాది నుండి 26/7/2025 వరకు ద్వాదశంలోను జన్మంలోను. గురుడి సంవత్సరం అంతా శుభ ఫలితాలను ఇస్తూ ఉన్నాడు. శని 17/4/2025 నుండి 9/10/2025 వరకు అష్టమంలోను, తిరిగి 11/1/2026 నుండి సంవత్సరం ఆఖరి వరకు అష్టమంలోను సంచారం. రాహు 15/5/2025 వరకు అష్టమంలోను, కేతువు 16/5/2025 నుండి సంవత్సరం అంతా జన్మంలోను సంచారం సాగిస్తూ ఉన్నారు. ఈ రాశి స్త్రీ పురుషాదులకు శుభ అశుభ మిశ్రమ ఫలములుగా ఉంటాయి. మీలో ఎన్ని రకాలుగా శక్తి సామర్థ్యాలున్నా ముందుకు వెళ్ళలేకుండా జరుగును. అకారణముగా మాటలు పడుట, రావలసిన బాకీలు రాకుండుట, ఆదాయమునకు అంతరాయము కలుగుట, లోపల అధైర్యము చెందుట, రక్తబంధు వర్గంలో కలతలు, అశాంతి, ఆరోగ్యరీత్యా మనస్సుకు హెచ్చరిక లేకుండుట, గుప్తశత్రు బాధలు ఏర్పడును. స్వవిషయంలో కన్నా పైవారి పనుల యందు శ్రద్ధ పెరుగుతూ ఉంది. లేనిపోని అనుమానాలకు మనస్సు లోనగుట, మీ సొమ్ము తిని ఉపకారం పొందిన వారే శత్రువులుగా పరిగణించుట జరుగును. ఆడవారి ప్రేరణచే జరుగు పనులలో ఆందోళన హెచ్చును. ధన వ్యయము మీద కొట్టివేయును. పుణ్యక్షేత్ర సంచారము, పెద్దలను సేవించుట, గృహ మార్పులు, ప్రయాణములలో ఒత్తిడి, కలవరము, శరీరము తెలియని వ్యాధి ఉండి ఔషధ సేవలు చేయుట, మరియు దొంగల వల్ల భయము, సాంఘికంగా అపనిందలు పొందుట, గౌరవాదులలో మార్పు వచ్చును. ఆత్మీయులు పెరుగును. బంధువర్గంలో పూజ్యత తగ్గును. ధన ఒత్తిడి, మాట పట్టింపులు, శారీరక సుఖాదులు తక్కువగా ఉండుట, ప్రతి విషయంలో తొందరపడక నిదానించి పనులు జరుపుకున్న చాలా మంచిది. కోర్టు కుటుంబ చిక్కులు, అనారోగ్యము, ఇతరులచే దగాపడుట, ఔషధ సేవలు చేయుట జరుగును. సంతానంకు పీడలు లభించును. ఆలోచించి నిర్ణయాలు తీసుకొని కొంట వలన చాలా మంచి జరుగుతుంది. కావున జాగ్రత్తగా ఉండే కాలం వీరికి. ఈ సంవత్సరము ఉద్యోగస్తులకు ఈ సంవత్సరము కలిసి రాదు. ఎంత పని చేసినను అధికారులు మిమ్మల్ని వేధిస్తూనే ఉంటారు. మీ తెలివితేటలు ఏమీ పనిచేయవు. అవమానాలకు గురవుతారు. కేంద్రము రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నవారికి సుదూర ప్రాంతాలకు బదిలీలు అవుతాయి. కేసులందు ఇరుక్కొనుట, లేనిపోని నిందలు మీపై వచ్చును. ఏసీబీ వారికి దొరికిపోవుదురు. ప్రైవేటు కంపెనీలందు పనిచేయువారు మరొక కంపెనీకి మారుదురు. యాజమాన్యం యొక్క గుర్తింపు పొందలేరు. నిరుద్యోగులకి ఈ సంవత్సరం కూడా నిరాశే మిగులుతుంది. స్థిరత్వం పొందలేరు. పర్మనెంట్ కాని ఉద్యోగులకు పర్మనెంటు ఈ సంవత్సరం కాదు. ఇక రాజకీయ నాయకులకు అంతా యోగదాయకమనే చెప్పవచ్చును. ధనం మంచినీళ్ళ వల్లే ఖర్చు అవుతూ ఉంటుంది. అధిష్టానం వారి మన్ననను మీరు పొందలేరు. ప్రజలలో కూడా వ్యతిరేకత అధికంగా లభిస్తుంది. కనీసం నామినేట్ పదవైన పొందుట కష్టమే అవుతుంది. మీకు రావలసినవి ఇతరులు తన్నుకపోదురు. ఎన్నికలలో ఓటమి పాలవుదురు. ఇక ఈ సంవత్సరము కళాకారులకు శని బలం లేని కారణంగా నూతన అవకాశాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. విజయాలు సిద్ధించవు. అవార్డులు రివార్డులను పొందలేరు. టీవీ సినిమా నాటక రంగంలో ఉన్నవారికి నిరాశే మిగులుతుంది. ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు. గాయని గాయకులకు, డైరెక్టర్లకు, ఇతర టెక్నీషియన్స్ కూడా అవకాశాలు సన్నగిల్లుతాయి. ఈ సంవత్సరము వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలను పొందగలరు. గురుశనుల ప్రభావం వల్ల కొన్ని వ్యాపారాలలో నష్టాలు కలుగుతాయి. కొన్నింటి యందు లాభాలు వస్తాయి. రిటైల్ వ్యాపారస్తులకు బాగుంటుంది. హోల్సేల్ వ్యాపారస్తులు రాణింపు ఉండదు. జాయింట్ వ్యాపారస్తులు విడిపోతారు. మనస్పర్ధలు పెరుగుతాయి. గృహ నిర్మాణ రంగంలో ఉన్న వారికి వడ్డీ వ్యాపారులకు బాగుంటుంది. షేర్ మార్కెట్లో ఉన్నవారికి
విపరీతమైన నష్టాలు తప్పవు. ఆస్తులు అమ్ముకోవలసి వస్తుంది. సరుకులు నిల్వ చేయు వారికి కొంచెం లాభిస్తుంది. ఇక ఈ సంవత్సరం విద్యార్థులకు సంవత్సరం అంతా జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. చదువులందు మనస్సు లగ్నం చేయలేరు. ఇతర వ్యాపకములు పెరుగుతాయి. ఆశించినంత మార్కులు రావు. ఏదోలా ఉత్తీర్ణత పొందుతారు. విదేశీ చదువులందు ఆటంకాలు తప్పవు. ఇక ఇంజనీరింగ్, మెడికల్, బీఈడి, లాసెట్, ఐసెట్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షల యందు మంచి ర్యాంకులను వీరు పొందలేరు. కొంతమందికి చదువులో మధ్యలో నిలిచిపోవట జరుగుతుంది. ఇక వ్యవసాయదారులకు కొంత మేర పర్వాలేదని చెప్పవచ్చును. మొదటి పంట కంటే రెండవ పంట లాభిస్తుంది. కౌలుదారులకు నష్టాలు తప్పవు. చేపలు, రొయ్యలు, చెరువులు చేయువారికి కొంత అనుకూలిస్తుంది. మరియు లాభములు పెద్దగా రావు. రుణములు తీరవు. కొత్త రుణాలు అంటే కొత్తగా అప్పులు చేయవలసి వస్తుంది. పౌల్ట్రీ రంగంలో ఉన్న వారికి కొంచెంగా లాభాలు వస్తాయి. ఇక ఈ సంవత్సరము స్త్రీలకు ఈ రాశి స్త్రీలకు అంతా యోగదాయకంగా ఉండదు. మీరు లేనిపోని అపనిందలకు గురి కావలసి వస్తుంది. ఎంతటి తెలివితేటలున్నా గుర్తింపు పొందుట కష్టమే అగును. విలువైన వస్తువులు దొంగల ద్వారా పోగొట్టుకుంటారు. మాతృవంశీకులతో విరోధాలు తప్పవు. భార్యాభర్తల మధ్య విభేదాలు, సరైన అవగాహన ఉండకపోవటం వలన చీటికి మాటికి తగాదాలు వస్తాయి. ఒక్కో సమయాన విడిపోయేంత పరిస్థితిగా ఉంటుంది. కానా ఓర్పుతో సహనంతో ఉండాలి. ఒక్కోసారి వేధింపులకు గురి కావలసి వస్తుంది. అధికారుల వల్ల ఇబ్బందులు తప్పవు. గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్తో కలిగిన డెలివరీలు అవుతాయి. పుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుంది. వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం కూడా కష్టమే అని చెప్పవచ్చును. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు మిశ్రమంగా ఉంటుంది. జన్మము కేతువు, సప్తమ రాహు ప్రభావం అధికంగా ఉండచే ప్రతి నిమిషము జాగ్రత్తగా ఉండవలసిన కాలం అని చెప్పవచ్చును. వీరు చేయవలసిన శాంతులు: మంగళ శనివార నియమములు పాటించాలి. కేతువు గ్రహానికి, శనిగ్రహానికి, రాహుగ్రహానికి జపాలు చేయించుకొని, హోమం చేసుకొని, రుద్రాభిషేకం చేసుకోవటం వలన వీరు మంచి లాభాలను, సుఖమైన జీవనాన్ని గడపగలరు. తదుపరి 6వ రాశి కన్యా రాశి ఫలితాలు చెప్పబడుతూ ఉన్నాయి. టో పా పి పి ఉత్తరా నక్షత్రము 3 పాదములు, పు షం అన ఠ హస్త 4 పాదాలు కలిసి, పే పో చిత్త 2 పాదాలు కలిసి కన్యా రాశిలోకి వస్తాయి. ఈ యొక్క రాశి ఆదాయ వ్యయములు, రాజపూజ్య అవమానములు. ఆదాయం 14, వ్యయము 2, రాజపూజ్యము 6, అవమానం కూడా 6. ఈ రాశి వారికి ఈ సంవత్సరములో గ్రహముల దోషముల కాలములు. రవి 14/4/2025 నుండి 14/5/2025 వరకు అష్టమంలోను, 18/8/2025 నుండి 17/10/2025 వరకు ద్వాదశములోను జన్మంలోను, 16/12/2025 నుండి 14/1/2026 వరకు అర్ధాష్టమంలోను, కుజుడు 5/6/2025 నుండి 11/9/2025 వరకు ద్వాదశంలోను జన్మంలోను, 7/12/2025 నుండి 15/1/2026 వరకు అర్ధాష్టమంలోను సంచారము. గురుడి సంవత్సరం అంతా శుభ ఫలితాలనే ఇస్తూ ఉన్నాడు. శని సంవత్సరము శుభ ఫలితాలనే ఇస్తూ ఉన్నాడు. రాహువు 16/5/2025 వరకు సప్తమంలోను, కేతువు ఈ సంవత్సరం అంతా జన్మంలోను ద్వాదశంలోను సంచారం జరుగుతూ ఉన్నారు. ఇక ఈ రాశి స్త్రీ పురుషాదులకు విద్యా కలత్రకారకుడైన గురుడు 10లోను మరియు శని బలీయుడుగాన అత్యధిక ప్రాముఖ్యతతో కూడిన జీవితమును గడుపుతారు. రాజకీయంగా, ఉద్యోగ, విద్య, కళా, సాంఘిక రంగాలలో మీదే పైచేయి అన్నట్లుగా ఉంటుంది. చాతుర్యంతో, పట్టుదలతోనూ ఎలాంటి వ్యక్తులు గానిని లెక్క చేయరు. సమస్యలను కూడా లెక్క చేయరు. స్త్రీ పురుషాదులను వశం చేసుకొని జీవితాన్ని గడుపుతారు. వాహన సుఖము, వివాహాదులు జరగవలసిన వారికి వారి ఆశయాలకు తగిన వారితో సంబంధాలు ఏర్పడతాయి. స్త్రీ ప్రభావం మీకు సహకరించును. భార్య ఇష్ట ప్రకారంగా నడుచుకునేది. మరి ఆమె ప్రభావం చేత విలువైన వస్తువులను సేకరించుట, గృహ జీవితానందము, పుణ్యక్షేత్ర సందర్శనము, పుణ్యకార్యాలు చేయుట కలుగును. సంఘంలో పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి, పెరుగుతాయి. స్థల మార్పులు, గృహ మార్పులు,
తాము పట్టినదల్లా బంగారము అన్నట్లుగా ఉండును. మీ స్నేహ పరిచయము కావాలని ఇతరులు మీ ముందుకు వస్తూ ఉంటారు. చాలా గణనీయమైన ఉత్తేజకరమైన జీవనాన్ని పొందుతారు. ఆదాయ అభివృద్ధి, గృహంలో శుభకార్యాలు కలిసి వచ్చుట, కోర్టు దావాలు అప్పీలులో జయాలు కలుగుట, ఒక్కోసారి అధికంగా కోపం వచ్చుట వల్ల కొన్ని కార్యాలు నిలిచిపోతాయి. చివరికి తిరిగి సర్దుకొని అన్ని కార్యాలు మీరు పూర్తి చేస్తారు. మీ కోపమే మీకు శత్రువు అవుతుంది. ఈ సంవత్సరము ఉద్యోగస్తులకు బాగా కలిసి వస్తుంది. గత కొద్ది కాలంగా పడుతున్న బాధలు తొలగిపోతాయి. ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. అధికార మన్ననలను పొందుతారు. ప్రమోషన్స్తో కూడిన బదిలీలు వస్తాయి. కేంద్రము రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు, ప్రమోషన్స్, మీ పనికి తగ్గ గుర్తింపు లభిస్తుంది. ప్రైవేటు కంపెనీలందు ఉన్నవారికి యజమాన్యం మద్దతు లభించుట వలన మీ ప్రతిభను గుర్తించి ఉన్నత స్థానములను మీకు కల్పించెదరు. గృహ నిర్మాణాలు, జీవితంలో స్థిరత్వాన్ని పొందగలుగుతారు. పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరం తప్పకుండా పర్మనెంట్ అవుతుంది. రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం రాజకీయ నాయకులకు మంచి కాలమనే చెప్పవచ్చును. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. మీ సేవలను అధిష్టాన వర్గం గుర్తించి ఏదో ఒక నామినేట్ పదవిని మీకు ఇస్తారు. ప్రజలలో కూడా మంచి గుర్తింపు లభిస్తుంది. ధనం ఖర్చైన అధికారం లభించును. ఎన్నికలందు పోటీ చేసినట్లయితే తప్పకుండా మీకు విజయం లభిస్తుంది. ఇక కళాకారులకు ఈ సంవత్సరము కళాకారులకు అంత మాత్రంగా అనుకూలంగా ఉండదు. విజయాలు లేక నూతన అవకాశాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. మీకు రావాల్సిన అవార్డులు మరొకరికి వెళ్ళిపోతాయి. టీవీ సినిమా రంగంలో ఉన్నవారికి, గాయని గాయకులకు, టెక్నీషియన్స్కు, డైరెక్టర్లకు, రచయితలకు నూతన అవకాశములు రాక ఇబ్బందులు తప్పవు. విజయాలు తగ్గును. మనోధైర్యం కోల్పోతారు. వివాదాస్పదమైన వాటిలో ఇరుక్కుంటారు. ఈ సంవత్సరం అంతా వ్యాపారస్తులకు అనుకూలమనే చెప్పవచ్చును. ఆశించినంత మేర లాభములు పొందగలరు. హోల్సేల్ రిటైల్ వ్యాపారస్తులకు బాగుంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. జాయింట్ వ్యాపారులకు మాత్రం భాగస్వాములతో భేదాభిప్రాయాల వల్ల విడిపోవుట. ఫైనాన్స్ వ్యాపారం బాగుంటుంది. పరిశ్రమల వారికి అనుకూలమే అని చెప్పవచ్చును. బిల్డింగ్ నిర్మాణ రంగంలో ఉన్నవారికి, కొత్త కాంట్రాక్టర్లకు చాలా మంచి యోగం అని చెప్పవచ్చును. ఈ సంవత్సరము విద్యార్థులకు గురుడు ప్రారంభంలో బలీయంగా, తదుపరి 10వ ఇంట ఉండటం వలన బలీయంగా ఉండును. జ్ఞాపక శక్తి బాగుంటుంది. పరీక్షలు బాగా వ్రాసి మంచి మార్కులను సాధిస్తారు. ఇంజనీరింగ్, మెడికల్, బీఈడి, లాసెట్, ఐసెట్ మరియు ఆసెట్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షలందు మంచి ర్యాంకులను పొంది కోరుకున్న కాలేజీలలో సీట్లను పొందగలరు. శని రాహువున వల్ల చదువులందు ఆసక్తి తగ్గును. ఇతర వ్యాపకాలతో కొన్ని సబ్జెక్టులందు ఫెయిల్ అవుతారు. క్రీడాకారులకు అవకాశం తగ్గును. ఇక వ్యవసాయదారులకు 2 పంటలు లభించును. ఆర్థిక సమస్యల నుండి బయటపడుదురు. పంట దిగుబడి పెరుగుటచే రుణాలు తీరును. ప్రభుత్వ సహాయము లభిస్తుంది. కౌలుదారులకు అనుకూలమనే చెప్పవచ్చును. గృహంలో శుభకార్యాలు జరుగును. చేపలు, రొయ్యలు, చెరువులు వేయువారికి, పౌల్ట్రీ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలే వస్తాయి. ఇక ఈ రాశిలో స్త్రీలకు ఈ సంవత్సరము మంచి యోగదాయకం అని చెప్పవచ్చును. మీ మాటకు తిరుగులేదు. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని గౌరవిస్తారు. కుటుంబంలో మీ విలువ పెరుగుతుంది. మీ పేరుతో స్థిరాస్తులు ఏర్పడతాయి. రాహుకేతువుల వల్ల ఆరోగ్య భంగాలు తప్పవు. మరియు నూతన రోగాలు, శస్త్రభయము, ప్రతి చిన్న విషయానికి కలవరం చెందుతారు. కానీ శని బలం వల్ల కొంతమేర బాగుంటుంది. ఉద్యోగాదులో ఉన్నవారికి ప్రమోషన్స్తో కూడిన బదిలీలు, అధికారుల అనుగ్రహము, వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం తప్పకుండా వివాహం అవుతుంది. గర్భిణీ స్త్రీలకు సులువుగా సంతానం కలుగును. స్త్రీ సంతానం కలుగును. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు బాధలన్నీ పోయి సుఖ సౌఖ్యాదులు, గృహ జీవితానందం పొందగలుగురు అనుటలో సందేహమే మాత్రము లేదు. వీరు చేయవలసిన శాంతులు: రాహుకేతువుల వల్ల నరఘోష హెచ్చుటచే మంగళవారము, శనివార నియమాలు పాటించి రాహు యొక్క, కేతువు యొక్క జపాలు చేయించి హోమం చేయించుకోవటం వలన వీరికి విశేషమైన పుణ్యఫలము లభించి సుఖంగా ఉండేదరు. తదుపరి 7వ రాశి తులారాశి ఫలితములు. రా, రీ, చిత్త 2 పాదాలు, రు, రే, రో, థ స్వాతి 4 పాదాలు, తి, తు, తే విశాఖ నక్షత్రము 3 పాదములు కలిసి తులారాశిలోకి వస్తాయి. ఈ యొక్క తులారాశి యొక్క ఆదాయము, వ్యయము, రాజపూజ్య అవమానములు. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యము 2, అవమానము 2. ఈ రాశి వారికి
ఈ సంవత్సరములో గ్రహముల దోషకాలములు. రవి 15/5/2025 నుండి 15/6/2025 వరకు అష్టమంలోను, 18/9/2025 నుండి 16/11/2025 వరకు ద్వాదశంలోను జన్మంలోను, 15/1/2026 నుండి 12/2/2026 వరకు అర్ధాష్టమంలోను సంచారం. కుజుడు 27/7/2025 నుండి 26/10/2025 వరకు ద్వాదశంలోను జన్మంలోను, 16/1/2026 నుండి 22/2/2026 వరకు అర్ధాష్టమంలోను సంచారం. గురుడు ఈ సంవత్సరాది నుండి 8/5/2025 వరకు అష్టమంలోను, శని సంవత్సరము అంతా శుభ ఫలితాలనే ఇస్తూ ఉన్నాడు. రాహు కేతువులు ఈ సంవత్సరం అంతా శుభ ఫలితాలనే ఈ రాశి వారికి ఇస్తూ ఉన్నారు. ఈ యొక్క రాశి స్త్రీ పురుషాదులకు దైవబలము హెచ్చుగా ఉండును. ఆత్మవిశ్వాసంతో ముందుకు పోగలరు. ధనము, సంపత్తు, కుటుంబము, పుత్రులకు కారకుడైన గురుడు 9వ స్థానములో ఉండుట వలన, యోగకారకుడైన శని 6వ స్థానంలో ఉండటం వలన విశేషమైన యోగ ఫలము లభిస్తుంది. శత్రువులు అంతరించుట, వ్యవహారములలో జయము, గతములో సాధించలేని పనులను ఈ కాలంలో రెండింతలు ఫలించును. ఏ వృత్తి వ్యాపారంలో ఉన్నవారికైనా సంవత్సరం ప్రారంభము నుండి లేదా 2 లేదా 3 మాసములు ఒడిదుడుకులు, ధన నష్టము, గృహ సంబంధ రీత్యా విపరీత ధనవ్యయము, రావలసిన సొమ్ముకు ఆటంకములు, అపనిందలు వంటివి కలిగిన అవి జూన్ నెల నుండి అంతరించి ఉభయక్షేమము కలుగును. సాంఘికాభివృద్ధి, మనోవాంఛలు నెరవేరును. స్వశక్తి సామర్థ్యముచే పైకి రాగలుగుతారు. శత్రుత్వములు వచ్చినా అణచివేస్తారు. నూతన ఆలోచనలు, పోకడలచే సంఘములో గౌరవాదులు సిద్ధించును. పుణ్యక్షేత్ర సందర్శనము, గృహములో శుభకార్యములు కలిసివచ్చుట, స్త్రీ పురుషాదులకు వివాహాది శుభకార్యాలు కలిసివచ్చుట, దాంపత్య ఆనుకూలత, గృహ జీవిత ఆనందము కలుగును. కోర్టు వ్యవహారాలందు అప్పీలులో జయము కలుగును. మీ నడవడికను చూచి సహించలేని వ్యక్తుల వల్ల అనుకోని బాధలు వచ్చి వాటిని కూడా తట్టుకొని ముందుకు పోగలరు. నూతన వాహన లాభము, భూగృహం వంటి స్థిరాస్తులు లభించును. ఫైనాన్స్ వల్ల కూడా లాభాలు లభిస్తాయి. ఈ సంవత్సరము ఉద్యోగులకు యోగదాయకంగా ఉండును. గత కొద్ది కాలంగా పడుచున్న బాధలు పటాపంచలైపోవును. శని యోగకారకుడవటం వలన 6వ ఇంట ఉండటం వలన మేలు జరుగుతూ ఉంటుంది. ప్రమోషన్తో కూడిన బదిలీలు, కేంద్రము రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నవారికి అధికారుల మన్ననలు, అప్రయత్న ధనలాభము, ప్రైవేటు సంస్థలలో పనిచేయు వారికి యజమానుల మన్ననలు పొంది అధిక జీతం వచ్చుటచే మరొక కంపెనీకి మారిపోదురు. ఇక పర్మనెంట్ కాని ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం తప్పకుండా పర్మనెంట్ అవుతుంది. నిరుద్యోగులకు గురు యొక్క శని యొక్క బలం వలన ఖచ్చితంగా ఉద్యోగం లభిస్తుంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి అనుకూలత, ప్రజలలో మంచి గుర్తింపు. గత సంవత్సరం ఎన్నికలలో ఓడిపోయినా ఈ సంవత్సరం అనుకూలించును. అధిష్టానం వారు మిమ్మల్ని గుర్తించి ఏదో ఒక నామినేటెడ్ పదవి ఇస్తారు. శ్రమకు తగిన గుర్తింపు వచ్చును. ఈ సంవత్సరములో ఎన్నికలలో పోటీ చేసిన విజయం మిమ్మల్నే వరిస్తుంది. రావుకేతు ప్రభావం వల్ల మనశ్శాంతి కరువగును. మీకున్న సామర్థ్యము మీకు కలిసి వచ్చును. ఇక కళాకారులకు ఈ సంవత్సరం అంతా కీర్తికారకుడైన గురుడు బలముగా ఉన్నందువలన మంచిగా ఉంటుంది. అనుకున్నది సాధిస్తారు. టీవీ సినిమా రంగంలో ఉన్నవారికి, గాయని గాయకులకు, కవులకు, డైరెక్టర్లకు, టెక్నీషియన్స్లు అందరికీ నూతన అవకాశములు లభిస్తాయి. విజయాలు లభించుట, అవార్డులు, రివార్డులు తప్పక పొందగలరు. ఈ సంవత్సరం వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. గతంలో ఆగిపోయిన బాకీలు ఈ సంవత్సరం వసూలవుతాయి. అన్ని వర్గముల వారికి బాగుంటుంది. హోల్సేల్ అండ్ రిటైల్ వ్యాపారస్తులకు మంచి లాభాలు లభిస్తాయి. చక్కని వ్యాపారాలు జరిగి నిలదొక్కుంటారు. సరుకులు నిల్వ చేయవారికి, బిల్డింగ్ నిర్మాణాలు చేయవారికి, ఇనుము సిమెంటు వ్యాపారస్తులకు విశేష లాభం లభిస్తుంది. ఫైనాన్స్ వ్యాపారస్తులకు బాగుంటుంది. కాంట్రాక్టుదారులకు విశేషంగా యోగించును. పెద్దవైన నూతన కాంట్రాక్టులు లభిస్తాయి. ఈ సంవత్సరం విద్యార్థులకు గురుబలం బాగుండచే మంచి జ్ఞాపక శక్తి వలన మంచి మార్కులతో ఉత్తీర్ణత, చదువులందే ఆసక్తి, ఎదగాలనే కోరిక, పట్టుదలతో ముందుకు పోగలరు. ఉన్నత విద్యాభ్యాసము చేయుదురు.
ఇంజనీరింగ్, మెడికల్, బీఈడి, ఆసెట్, ఐసెట్ మరియు పాలిటెక్నిక్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షలు వ్రాయువారు మంచి ర్యాంకులను పొంది కోరుకున్న చోట్లను సీట్లను పొందగలరు. క్రీడాకారులకు యోగ కాలమనే చెప్పవచ్చును. వ్యవసాయదారులకు 2 పంటలు ఫలించును. గతంలో చేసిన అప్పులు తీర్చుతారు. ప్రభుత్వ సహాయం మీకు లభిస్తుంది. కౌలుదారులకు లాభాలుంటాయి. అధిక దిగుబడి వల్ల ఆదాయం పొందుతారు. రొయ్యలు, చేపలు చెరువుల వారికి విశేషంగా లభిస్తుంది. రైతులకు మోటారు వాహనాలు సమకూరును. గృహంలో శుభకార్యాలు చేస్తారు. మరియు ఈ సంవత్సరం అంతా వ్యవసాయదారులకు మంచి ఫలితాలని చెప్పవచ్చును. ఇక ఈ సంవత్సరం స్త్రీలకు, ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారమా అన్నట్లుగా ఉంటుంది. ఆరోగ్యము కుదుటపడుట, కుటుంబంలో మీ ప్రాముఖ్యత పెరుగుతుంది. నూతన ఆభరణాలు, స్థిరాస్తులకు మీకు లభిస్తాయి. ఉద్యోగాదులలో ఉన్నవారికి కుటుంబంలో సఖ్యత మరియు అధికారుల మన్ననలు పొంది ప్రమోషన్స్తో కూడిన బదిలీలు, సంతానంతో సఖ్యత. గతంలో విడిపోయిన వారు ఈ సంవత్సరం కలుసుకుంటారు. వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరము తప్పకుండా వివాహం జరుగుతుంది. గర్భిణీ స్త్రీలకు ఫ్రీ డెలివరీ అవుతుంది. పుత్ర సంతానం కలుగుతుంది. 12వ ఇంట రాహు వల్ల మాతృ, పితృ, వంశ పీడలు జరుగుతాయి. సంతాన పీడలు కూడా జరుగుతాయి. జాగ్రత్తగా ఉండవలసినది. మొత్తం మీద ఈ రాశి వారికి గురుబలం వల్ల చక్కని జీవితము, గత కొద్ది కాలంగా పడుతున్న బాధలు తొలగిపోతాయి. కానీ రాహు వల్ల కొంతమేర ఇబ్బంది ఏర్పడుతుంది. కనుక రాహు కేతువుకు జపాలు చేయించుకొని, శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకొని, రాహుకేతువుల హోమం చేసుకోవటం వలన ఈ యొక్క దుష్ఫలితాల ప్రభావం నుంచి తప్పించుకుంటారు. సుఖ జీవనాన్ని గడుపుతారు. తదుపరి 8వ రాశి వృశ్చిక రాశి ఫలితములు ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. తో విశాఖ నక్షత్రం 1 పాదము, నా, నీ, ను, నే అనురాధ 4 పాదములు, నో, యా, ఈ, యు జ్యేష్ఠ 4 పాదములు కలిపి వృశ్చిక రాశిలోకి వస్తాయి. ఈ వృశ్చిక రాశి యొక్క ఆదాయము, వ్యయములు, రాజపూజ్య, అవమానములు. ఆదాయము 2, వ్యయం 14, రాజపూజ్యము 5, అవమానము 2. ఈ రాశి వారికి సంవత్సరములో గ్రహముల దోష కాలములు. రవి 15/6/2025 నుండి 16/7/2025 వరకు అష్టమము, 18/10/2025 నుండి 16/12/2025 వరకు ద్వాదశము, జన్మము 13/2/2026 నుండి 14/3/2026 వరకు అర్ధాష్టమంలోను, కుజుడు 12/9/2025 నుండి 6/12/2025 వరకు ద్వాదశంలోను, జన్మంలోను 23/2/2026 నుండి సంవత్సరం ఆఖరు వరకు అర్ధాష్టమంలోను సంచారం జరుగుతూ ఉన్నారు. గురుడు 9/5/2025 నుండి అష్టమంలోను, గురుడు శని 10/10/2025 నుండి 10/1/2026 వరకు అర్ధాష్టమంలోను సంచారం జరుగుతూ ఉన్నది. రాహువు 16/5/2025 నుండి అర్ధాష్టమంలోను, కేతువు ఈ సంవత్సరం అంతా శుభ ఫలితాలనే ఇస్తూ ఉన్నాడు. ఈ రాశి స్త్రీ పురుషాదులకు ధనకారకుడైన గురుడు 7, 8 స్థానముల యందు, వాహనాధిపతి, భూ గృహ స్థానాధిపతి శని స్వక్షేత్ర స్థితి, రాహుకేతువు స్థితులు బాగున్నందువలన యోగ్యమైన అన్నపానీయాలు, వాహన లాభము, విద్యాధిక్యత, లోగడ 2 సంవత్సరముల నుండి నిలబాటుగా ఉన్న పనులు పూర్తి అగుట జరుగును. స్వశక్తి సామర్థ్యములచే పైకి రాగలుగుట, వ్యవహార జయము, జీవన లాభము, మీలో గల చతురత్వంచే ఎంతటి వారినైనా స్వాధీనము చేసుకొనుట, మాటల నైపుణ్యము కలుగును. అధికార వర్గం వారు మీకు అన్ని విధములుగా చేదోడు వాదోడుగా ఉంటారు. దూర ప్రయాణములు లాభించును. ఏ విధమైన సంకోచం చెందక నిర్భయముగా సంచరించి ముందుకు పోగలరు. స్వగృహ నిర్మాణము, స్థిరాస్తి వృద్ధి, కోర్టు లావాదేవీలు విజయవంతముగా పూర్తగును. కుటుంబ సభ్యుల వలన మీ గాంభీర్యత పెరుగును. చెడు ప్రభావం మీపై అంతగా ఉండదు. కుటుంబ కలతలు, భార్యాబిడ్డల మధ్య స్వల్ప ఈతిబాధలు వచ్చినా గృహంలో శుభకార్యాదులు చేస్తారు. అప్రయత్నముగా ధనలాభాలు, సంతానం యొక్క ప్రాముఖ్యత హెచ్చును. జీవితంలో స్థిరత్వము పొందగలరు. ఆడవారు మీతో ప్రేమగా ఉంటారు.
శత్రుత్వములు అంతరించిపోవును, జీవన విధానంలో మార్పులు కలుగును. కొన్ని విషయాలలో కొంత ఆందోళన కలిగినను అంతగా బాధించను. యోగకాలమనే చెప్పవచ్చును. ఈ సంవత్సరము ఉద్యోగులకు అష్టమ గురు ప్రభావం అంతగా ఉండదు. ప్రమోషన్స్తో కూడిన బదిలీలు కేంద్రము రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బాగుంటుంది. కావలసిన ప్రదేశాలకు బదిలీలు జరుగుతాయి. అధికారుల మన్ననలు, గృహ లాభాలు, కుటుంబ సౌఖ్యము, ప్రైవేటు కంపెనీల యందు పనిచేయు వారికి జీతంతో పాటు హోదా కూడా పెరుగుతూ ఉంది. హోదా పెరుగుటచే మరొక కంపెనీకి మార్పు ఉంటుంది. స్థానచలనము లేదా గృహ మార్పులు తప్పవు. పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరం అంతా పర్మనెంట్ కాదు. నిరుద్యోగులకు ఈ సంవత్సరం కొంత పర్వాలేదనిపిస్తుంది. ఏదో ఒక ఉద్యోగం లభించి ఊరట లభిస్తుంది. ఇక రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం రాజకీయ నాయకులకు అంత అనుకూలంగా ఉండదు. గురుబలం లేదు కనుక వ్యవహారాదులు అనుకూలించవు. ప్రజలలో విశ్వాసం కోల్పోతారు. ఎన్నికలందు ఓటమి పాలవుతారు. అధిష్టాన వర్గం వారి యొక్క పన్నులను మీరు పొందలేరు. ధనము మంచినీళ్ల వలె మీకు ఖర్చవుతుంది. అయినా ఫలితము దక్కదు. నామినేటెడ్ లేదా పార్టీ పదవి కూడా లభించుట కష్టమే అవును. ఇక మీ అనవసర మాటలే మిమ్మల్ని దూరం చేస్తూ ఉంటుంది. ఇక కళాకారులకు ఈ సంవత్సరం కళారంగంలో ఉన్నవారికి లాభదాయకమే అని చెప్పవచ్చును. టీవీ సినిమా రంగంలో ఉన్నవారికి, కవులకు, గాయకులకు, దర్శకులకు మరియు టెక్నీషియన్స్కి బాగుంటుంది. విజయవంతమగుట చేత అనుకూలమైన అవకాశాలు వచ్చును. పరిశ్రమలలో నిలదొక్కుంటారు. ఇక ఈ సంవత్సరము వ్యాపారస్తులకు, వ్యాపార రంగంలో ఉన్నవారికి యోగకాలం అనే చెప్పవచ్చును. అనుకున్నది సాధిస్తారు. నూతన వ్యాపారములకు శ్రీకారం చుట్టెదరు. హోల్సేల్ మరియు రిటైల్ రంగం వారికి బాగుంటుంది. ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి సమయానికి బాకీలు వసూలవుతాయి. బిల్డింగ్ నిర్మాణం, సివిల్ కాంట్రాక్టుదారులకు మంచి అవకాశాలని చెప్పవచ్చును. పెద్దవి కొత్తవి కాంట్రాక్టులు లభిస్తాయి. రియల్ ఎస్టేట్ వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక ఈ సంవత్సరం విద్యార్థులకు ఈ సంవత్సరం శని రాహువుల యోగ స్థానములలో ఉండటం వలన జ్ఞాపక శక్తి బాగా పెరుగును. మంచి మార్కులతో ఉత్తీర్ణులవుదురు. విదేశీయుల యందు చదువు రాణించును. చదువుపై శ్రద్ధ ఉంటుంది. ఒక్కోసారి నిర్లక్ష్యం చేయటం వలన మధ్యలో మార్కులు తగ్గును. మెడికల్, ఇంజనీరింగ్, బీఈడి, లాసెట్, పాలిటెక్నిక్, ఐసెట్ మరియు ఆసెట్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షలు వ్రాయువారు మంచి ర్యాంకులను సాధించి కోరుకున్న కాలేజీలలో సీట్లను పొందగలరు. క్రీడాకారులకు మంచి సమయమని చెప్పవచ్చును. ఇక వ్యవసాయదారులకు గురుని కృప వలన అంతగా అనుకూలంగా ఉండదు. 2 పంటలు బాగా పండినను క్రిమి కీటకాదుల వల్ల, ప్రకృతి వైపరీత్యముల వల్లను పంట దిగుబడి బాగుండదు. నష్టాలు వచ్చును. చేపలు, రొయ్యలు చెరువుల వారి పరిస్థితి బాగుంటుంది. గతంలో చేసిన రుణాలు తీర్చెదరు. పౌల్ట్రీ రంగంలో ఉన్నవారికి మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఇక ఈ సంవత్సరం స్త్రీలకు అన్ని వర్గాల వారికి బాగుంటుంది. కుటుంబంలో మీ విలువ పెరుగుతుంది. శని రాహు ప్రభావం వల్ల పట్టిందల్లా బంగారమా అని అన్నట్టుగా ఉండును. విలువైన వస్తువులు లభిస్తాయి. ప్రతి ఒక్కరూ మీ యొక్క సలహాలను తీసుకుంటారు. మిమ్మల్ని చూడగానే ఇతరులకు ఒక ప్రత్యేకమైన దృష్టి కలుగుతుంది. వివాహము కాని స్త్రీలకు ఈ సంవత్సరం ఖచ్చితంగా వివాహం అవుతుంది. కుటుంబంలో సఖ్యత, భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది. గతంలో విడిపోయిన వారు తప్పకుండా ఈ సంవత్సరం కలుసుకుంటారు. ఉద్యోగాదులలో ఉన్నవారికి అనుకూలత ఉంటుంది. పై అధికారులతో మన్ననలు పొందుతారు. ప్రమోషన్స్తో కూడిన బదిలీలు ఉంటాయి. మీ ప్రతిభకు తగిన ఫలితం వస్తుంది. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు ఈ సంవత్సరం అన్ని విధాలుగా యోగదాయకమనే చెప్పవచ్చును. అష్టమ గురుడు అపకారం చేయడు. శని రాహువులు బలీయంగా ఉండటం వలన లాభించును. ఎంతటి పనులనైనా సులువుగా పూర్తి చేస్తారు. గత 2.5 సంవత్సరముల కంటే ఈ సంవత్సరము చాలా బాగుంటుంది. యొక్క రాశి వారు చేయవలసిన శాంతులు, ఇతరులు మీపైన ఈర్ష్య, అసూయ, ద్వేషాలను నింపుకుంటారు కావున వారి కొరకు శనికి, రాహుకి, కేతువుకి జపము, దానము, హోమము చేయించవలను. శని వార నియమాలు పాటించి మీ గ్రామంలో కలిగిన శివాలయానికి వెళ్ళి సోమవారం అభిషేకం చేయించుకోవటం వలన మీకు అనుకున్న ఫలితాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. సుఖ జీవనాన్ని గడుపుతారు. తదుపరి 9వ రాశి ధనస్సు రాశి. ఈ రాశి యొక్క ఫలితాంశములు: ఏ, యో, భా, బి
మూలా నక్షత్రము 4 పాదములు, భూ ద భా డ పూర్వాషాఢ 4 పాదములు, బే ఉత్తరాషాఢ 1 పాదము కలిసి ధనస్సు రాశిలోకి వస్తాయి. ఈ యొక్క ధనస్సు రాశి యొక్క ఫలితములు: ఆదాయము వ్యయములు, రాజపూజ్యము అవమానములు. ఆదాయము 5, వ్యయము 5, రాజపూజ్యము 1, అవమానం 5. ఈ రాశి వారికి ఈ సంవత్సరములో గ్రహముల దోషకాలములు ఈ విధంగా ఉన్నాయి. రవి 13/4/2025 వరకు అర్ధాష్టమము, 17/7/2025 నుండి 17/8/2025 వరకు అష్టమంలోను, 17/11/2025 నుండి 14/1/26 వరకు ద్వాదశంలోను, జన్మంలోను కుజుడు 4/6/2025 వరకు అష్టమంలోను, 26/10/2025 నుండి 15/1/2026 వరకు ద్వాదశంలోను, జన్మంలోను. గురుడు ఈ సంవత్సరమంతా శుభుడే, శుభ ఫలితాలనే ఇస్తూ ఉన్నాడు. శని 18/4/2025 నుండి 10/10/2025 వరకు అర్ధాష్టమంలోను, తిరిగి 10/1/2026 నుండి అర్ధాష్టమంలోను. రాహుకేతువులు ఈ సంవత్సరం అంతా శుభ ఫలితాలనే ఇస్తూ ఉన్నారు. ఈ రాశి వారికి ఈ సంవత్సరము గురు, శని, రాహువులు బలంగా ఉండచే రాజయోగము అనుభవించెదరు. జీవనము పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఉండును. సాంఘికంగా, రాజకీయంగా ఉన్నత స్థితిలో ఉంటారు. గృహంలో మార్పులు, నూతన గృహ నిర్మాణము లేదా ఇండ్ల స్థలము కొనుట జరుగును. నూతన వాహన ప్రాప్తి, మీలో గల ప్రతిభకు చక్కని గుర్తింపు వచ్చును. అనేక సేవా కార్యక్రమాలందు పాలు పంచుకుంటారు. మీ స్వశక్తితో పాటు గ్రహబలం, దైవబలము తోడుగా ఉంట చేత జీవితం ఆనందంగా, ఉల్లాసంగా ముందుకు సాగుతారు. దూర ప్రయాణములు చేయుదురు. బంధుమిత్రులతో కలిసి తీర్థయాత్రలు చేయుదురు. దీర్ఘకాల వ్యాధులు ఉన్నవారికి ఈ సంవత్సరం కొంత ఉపశమనం కలుగుతుంది. నూతన కార్యాలకు శ్రీకారం చుట్టెదరు. సంఘంలో గౌరవము, మర్యాదలు పెరుగుతాయి. ఏ వృత్తిలో జీవించిన వారికైనను ఈ సంవత్సరము లాభదాయకంగా ఉంటుంది. చక్కటి కుటుంబ వాతావరణం కలిగి ఉంటారు. మీ మనోధైర్యంతో ప్రతి విషయంలోనూ పైచేయి సాధించెదరు. ఎంతటి వారినైనా మీ చాతుర్యంతో వశపరుచుకొని కార్యములు చక్కబెట్టెదరు, సాధించుకుందురు. విలువైన వస్తువులు కొంటారు. ఏ పని తలపెట్టినా ఏ విధమైన ఆటంకములు లేకుండా విజయవంతంగా పూర్తి చేదురు. ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం ఫలితములు: ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది. కేంద్రము, రాష్ట్ర ప్రభుత్వములందు పనిచేయు వారికి ప్రమోషన్స్తో కూడిన బదిలీలు, మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల మన్ననలు పొందుతారు. ప్రైవేటు సంస్థల యందు పనిచేయు వారు యజమానుల యొక్క మన్ననలు పొంది మంచి జీతాలను పొందుతారు. గృహయోగము, వాహన యోగము. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి మంచి ప్యాకేజీతో మరొక కంపెనీకి మారుతారు. కార్మికులకు ఈ సంవత్సరం బాగుంటుంది. జీత భత్యములు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఈ సంవత్సరం ఖచ్చితంగా ఉద్యోగం లభిస్తుంది. స్థిరత్వముని పొందుతారు. పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరం తప్పకుండా పర్మనెంట్ అవుతుంది. రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం మహోన్నతంగా ఉంటుంది. ప్రజలలో మంచి గుర్తింపు పొందుతారు. అందరి చేత కీర్తింపబడతారు. అధిష్టాన వర్గం వారు కూడా మీ సేవలను గుర్తించెదరు. ఖచ్చితంగా ఏదో ఒక పదవి లభిస్తుంది. ప్రభుత్వ పదవి పొంది అధికారమును దక్కించుకుంటారు. ధనము మాత్రం విశేషంగా ఖర్చవుతుంది. ఏ ఎన్నికలందైనా పోటీ చేసిన ప్రత్యర్థులను చిత్తుగా ఓడించి మీరు గెలుపొందెదరు. ఇక కళాకారులకు ఈ సంవత్సరము గురుబలం బాగుంటుంది. టీవీ, సినిమా రంగంలో గాయకులకు, రచయితలకు, దర్శకులకు, టెక్నీషియన్స్కు లాభదాయకంగా ఉంటుంది. అనేక విజయాలు లభించుటచే నూతన అవకాశాలు విరివిగా వచ్చును. కొత్త వారు ఇండస్ట్రీలో నిలదొక్కుంటారు. అవార్డులు, రివార్డులు మీకే లభిస్తాయి. వ్యాపారస్తులకు ఈ సంవత్సరము లాభదాయకంగా ఉంటుంది. హోల్సేల్, రిటైల్ వ్యాపారులకు యోగకాలం అనే చెప్పవచ్చును. మంచి టర్నోవర్తో విశేష లాభాలు పొందుతారు. ఇక జాయింట్ వ్యాపారస్తులకు బాగా కలిసి వస్తుంది. ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి వసూలు బాగా ఉంటాయి. ఇనుము, ఇసుక, ఇటుక, వైన్స్ వ్యాపారస్తులకు విశేష లాభాలు కలిగి జయాన్ని పొందుతారు. బిల్డింగ్ నిర్మాణ వ్యాపారస్తులకు లాభమే కలుగుతుంది. షేర్ మార్కెట్లో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలను పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి గత సంవత్సరం కంటే బాగుండి అధిక లాభాలు వస్తాయి. సరుకులు నిల్వ చేయ వారికి లాభమే. రైస్ మిల్లర్స్ కూడా చాలా లాభాలతో కూడిన వ్యాపారం ఉంటుంది. ఈ సంవత్సరం విద్యార్థులకు
గురుబలం బాగుంటుంది కనుక చదువుపై శ్రద్ధ చూపి మంచి మార్కులతో ఉత్తీర్ణులవుదురు. ఇతర వ్యాపకాలు ఉండవు కావున పోటీ పడి మరీ చదువుతారు. మెడికల్, ఇంజనీరింగ్, లాసెట్ మరియు ఐసెట్, ఆసెట్, బీఈడి మొదలగు ఎంట్రన్స్ పరీక్షలందు మంచి ర్యాంకులతో కోరుకున్న కాలేజీల యందు సీట్లను పొందగలరు. క్రీడాకారులకు మంచి విజయాలు పొంది పేరు ప్రఖ్యాతులు పొందుతారు. ఇక వ్యవసాయదారులకు ఈ సంవత్సరము 2 పంటలు బాగా ఫలించును. దిగుబడి అధికంగా వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. రుణాలు, అప్పుల బాధలు తీరుస్తారు. కౌలుదారులకు లాభాలు. చేపల చెరువులు, రొయ్యల చెరువులు వేయవారికి చాలా బాగుంటుంది. స్త్రీలకు ఈ సంవత్సరం అంతా మహోన్నతంగా ఉంటుంది. కుటుంబము, బంధువర్గంలో మీ మాటకు విలువ, గుర్తింపు పెరుగుతుంది. మిమ్మల్ని చూడగానే ఇతరులకు మంచి గౌరవం లభిస్తుంది. భావం ఏర్పడుతుంది. ఆర్థికంగా బలపడతారు. మీ పేరుతో స్థిరాస్తులను ఏర్పడును. బంగారు వస్తువులు కొంటారు. విలువైన వస్తువులను కొంటారు. ఉద్యోగం చేయే వారికి అధికారుల మన్ననలతో ప్రమోషన్తో కూడిన బదిలీలుంటాయి. వివాహం కాని వారికి స్త్రీలకు ఈ సంవత్సరము తప్పకుండా వివాహం జరుగుతుంది. భార్యాభర్తల మధ్య అవగాహన, ప్రేమానురాగాలు ఏర్పడతాయి. గర్భిణీ స్త్రీలకు ఫ్రీ డెలివరీ అవుతుంది. పుత్ర సంతాన ప్రాప్తి జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి మంచి యోగదాయకమైన కాలమనే చెప్పవచ్చును. సంవత్సరం మీ మేధస్సుతో తోడు గ్రహబలము మరియు దైవ బలము తోడగుటచే అన్ని విషయాలలో విజయాలను పొందుతారు. ఇక వీరు చేయవలసిన శాంతులు: శని మంగళవార నియమాలు పాటించి శని యొక్క మరియు కుజుడి యొక్క జపాలు చేయించుకొని శివాలయంలో అభిషేకాలు చేసుకోవటం వలన వీరికి అన్ని విధాల శుభాలు పొందుతారు. తదుపరి 10వ రాశి మకర రాశి ఫలితములు. ఈ మకర రాశి బో, జా, జీ ఉత్తరాషాఢ 3 పాదములు, జూ, జే, ఝో, ఖ శ్రవణ నక్షత్రము 4 పాదములు, గ, గి ధనిష్ట నక్షత్రము 2 పాదములు కలిసి మకర రాశిలోకి వస్తుంది. ఈ యొక్క మకర రాశి యొక్క ఆదాయము, వ్యయములు, రాజపూజ్య, అవమానములు. ఆదాయం 8, 14 ఖర్చు, రాజపూజ్యము 4, అవమానం 5. ఈ రాశి వారికి ఈ సంవత్సరములో గ్రహముల దోషకాలములు ఈ విధంగా ఉన్నాయి. రవి 14/5/2025 వరకు అర్ధాష్టమంలోను, 18/8/2025 నుండి 17/9/2026 వరకు అష్టమంలోను, 16/12/2025 నుండి 12/2/2026 వరకు ద్వాదశములోను, జన్మములోను. కుజుడు 5/6/2025 నుండి 26/7/2025 వరకు అష్టమంలోను, 7/12/2025 నుండి 22/2/2026 వరకు ద్వాదశంలోను, జన్మంలోను. గురుడు ఈ సంవత్సరం అంతా శుభుడే. శని ఈ సంవత్సరం అంతా శుభ ఫలితాలనే ఇస్తున్నారు. రాహు ఈ సంవత్సరం శుభ ఫలితాలనే ఇస్తున్నాడు. కేతువు మాత్రం 16/5/2025 నుండి అష్టమంలో సంచారం జరుగుతూ ఉన్నారు. ఈ రాశి స్త్రీ పురుషాదులకు పెద్ద గ్రహాల బలం బాగున్నది కావున ఇది శని యొక్క రాశి. ఏనాటి శని దోషం పూర్తిగా తొలగిపోతుంది. తాము పట్టినదల్లా బంగారం అన్నట్లుగా ఉండును. గృహములోనూ పైన ప్రాముఖ్యమైన లాభదాయకమైన పనులు చేయుటచే గౌరవాదులు, బహుమానాలు పొందుట జరుగును. అప్రయత్న ధనలాభాలు, స్పెక్యులేషన్ లాభించును. అన్ని వర్గాల వారికి గడిచిన 2 సంవత్సరముల కంటే బాగా యోగించి కలిసి వచ్చును. స్వశక్తి సామర్థ్యం పెరుగును. గృహంలో వివాహాది శుభకార్యాలు కలిసి వచ్చును. పుణ్యనది స్థానఫల ప్రాప్తి, నష్టద్రవ్య లాభము, జీవిత ఆధిక్యత, అధికారం వహించుట, శత్రువులను పాదాక్రాంతులను చేసుకునుట, వాహన సౌఖ్యము, అన్యస్త్రీ పరిచయము, ఆదాయమునకు మించిన ఖర్చులు, అధికార ప్రాప్తి, పాత గృహము లేదా స్థలాన్ని కొంటారు. మీలో అణిగిని ఉన్న శక్తి సామర్థ్యములు వెల్లడగును. ఒక్కోసారి శని ప్రభావం వల్ల అనవసర వాగ్వాదనలు జరిచేయుదురు. వ్యవహార భీతి కలిగించును. దూర ప్రయాణములు చేస్తారు. సోదర వర్గీయులతో విరోధం ఏర్పడుతుంది. ఏ రకమైన వృత్తులలో జీవించు వారులకైనా యోగదాయకమనే చెప్పవచ్చును. ఎవరికి తలవంచే పని లేదు. కానీ దైవంచే లొంగదీయబడుట, మీకు స్థానబలం ఎక్కువ, ఎవరు ఏమీ చేయలేరు, ఆదాయం హెచ్చును. మీకంటే తక్కువ వారి వల్ల పనులు పూర్తెగును, అధికారం హెచ్చును, ధర్మకార్యములు చేస్తారు. ఈ సంవత్సరము ఉద్యోగస్తులకు యోగకాలమనే చెప్పవచ్చును. మీ ప్రతిభకు, శ్రమకు తగిన ఫలితం చేకూరుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నవారికి ప్రమోషన్స్తో కూడిన బదిలీలుంటాయి. అధికారుల అనుగ్రహం పొందగలరు.
గతంలో ఉన్న కేసులు కొట్టివేయుదురు, నూతన గృహ నిర్మాణాలు చేస్తారు, స్థిరమైన బుద్ధితో వ్యవహరించెదరు. ప్రైవేటు సంస్థలలో ఉన్నవారు యజమానుల అభిమానాన్ని సంపాదించి ఉన్నత స్థాయిని అందుకుంటారు. అధిక ఆదాయం కొరకు మరొక కంపెనీకి మారుతుంటారు. నిరుద్యోగులు ఖచ్చితంగా ఉద్యోగం పొంది స్థిరత్వాన్ని పొంది కుటుంబమును ఏర్పాటు చేసుకుంటారు. పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరము తప్పకుండా పర్మనెంట్ను పొంది జీవితంలో ఆనందాన్ని పొందుతారు. ఇక రాజకీయ నాయకులకు ఈ సంవత్సరము రాజకీయ నాయకులకు గురుడు షష్టమ స్థితిలో ప్రభావం చూపును. ధనము ఖర్చు అయినా ప్రజలలో అసంతృప్తి ఉన్న అధిష్టానము దృష్టిలో మీ పేరు నిలబడుచే ఏదో ఒక పదవి లభించును. ఎన్నికలలో పోటీ చేసిన విజయం సాధిస్తారు. ప్రభుత్వ పరంగా గుర్తింపు లభిస్తుంది. అధికారులతో సఖ్యంగా ఉంటారు. ఇక ఈ రాశిలో కళాకారులకు ఈ సంవత్సరం కళాకారులకు టీవీ సినిమా రంగ పరిశ్రమలలో గాయని గాయకులకు రచయితలు డైరెక్టర్లు మరియు ఇతర టెక్నీషియన్స్కు అందరికీ అనుకూల కాలమని చెప్పవచ్చును. మంచి విజయాలు లభించి నూతన అవకాశాలు అధికంగా వచ్చును. జీవితంలో స్థిరత్వం ఏర్పడటం వలన ప్రైవేటు ప్రభుత్వ రంగంగా అవార్డులు రివార్డులు తప్పక మీకే లభిస్తాయి. ఈ సంవత్సరం వ్యాపారస్తులకు వ్యాపార రంగంలో ఉన్న వారికి లాభదాయకమని చెప్పవచ్చును. ఆశించిన లాభాలు చేకూరుతాయి. నూతన వ్యాపారాలకు శ్రీకారం చుట్టెదరు. తరచుగా ప్రయాణాలు చేయవలసి వచ్చును. హోల్సేల్ మరియు రిటైల్ వ్యాపారస్తులకు మంచి వ్యాపారాలు జరుగుతాయి. జాయింట్ వ్యాపారస్తులకు భాగస్వాములతో విభేదాలు ఏర్పడి విడిపోవుట జరుగును. కాంట్రాక్టులు చేయువారికి పెద్ద పెద్ద కాంట్రాక్టులు లభించును. గృహ నిర్మాణంలో ఉన్నవారికి విపరీత లాభాలు వచ్చును. రైస్ మిల్లర్స్కి విశేషమైన ఆదాయం చేతికందును. సరుకులు నిల్వ చేయువారికి అనుకూల కాలమని చెప్పవచ్చును. ఇక ఈ సంవత్సరం విద్యార్థులకు ప్రారంభ దశలో జ్ఞాపక శక్తి బాగుండుటచే మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందుదురు. తదుపరి చదువులో ఆసక్తి లేకుండుట వలన చెడు స్నేహం వలన విలువను కోల్పోతారు. ఎంట్రన్స్ పరీక్షలు, ఇంజనీరింగు, మెడికల్, బీఈడి, లాసెట్, ఐసెట్, ఆసెట్ మొదలగు వాటిలో మంచి ర్యాంకులను పొంది సీట్లను పొందగలరు. విదేశీ చదువులు కలిసి వస్తాయి. క్రీడాకారులకు అనుకూల కాలమనే చెప్పవచ్చును. మంచి విజయాలు లభిస్తాయి. జాతీయ అంతర్జాతీయ జట్లలో స్థానం పొందుతారు. వ్యవసాయదారులకు 2 పంటలు బాగా ఫలిస్తాయి. రుణములు తీరుస్తారు. ప్రభుత్వ సహాయం లభిస్తుంది. కౌలుదారులకు కూడా మంచి లాభకాలమనే చెప్పవచ్చును. చేపలు, రొయ్యలు చెరువులు వేయువారికి విశేషంగా ఫలితం లభిస్తుంది. గృహంలో శుభకార్యాలు చేస్తారు. స్థిరాస్తిని వృద్ధి చెందిపిస్తారు. పౌల్ట్రీ రంగంలో ఉన్న వారికి లాభించును. కూరగాయలు పండించే వారికి విశేషమైన లాభాలతో కూడిన లాభాలు చేకూరుతాయి. ఇక ఈ సంవత్సరం స్త్రీలకు సంవత్సరం యోగదాయకంగా ఉండును. గ్రహముల అనుకూల సంచారం వల్ల కుటుంబంలో మీ ఆధిక్యత కొనసాగుతుంది. మీ పేరుతో స్థిరాస్తులు ఏర్పడతాయి. మానసికంగా ఆందోళన తగ్గును. కానీ ఆరోగ్య భంగములు తప్పవు. శస్త్రభయం పట్టిందల్లా పుట్టింటి వారికి ఇబ్బందులు కలుగుతాయి. ఉద్యోగం చేయు వారికి అధికారుల మన్ననలు, ప్రమోషన్స్తో కూడిన బదిలీలు, కుటుంబంలో సఖ్యత, వివాహం కాని స్త్రీలకు ఖచ్చితంగా వివాహం జరుగుతుంది. షష్టగురుని ప్రభావంచే కొన్ని అపనిందలు తప్పవు. అవమానాలు పడవలసి వస్తుంది. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండదు. గర్భిణీ స్త్రీలకు స్త్రీ సంతాన ప్రాప్తి. మొత్తం మీద ఈ రాశి వారందరికీ యోగ కాలమని చెప్పవచ్చును. పెద్ద గ్రహాలు అనుకూలించుటచే జీవితంలో స్థిరత్వాన్ని ఏర్పరచుకుంటారు. ఇక వీరు చేయవలసిన శాంతులు: గురు మంగళవార నియమాలు పాటించి గురునికి జపము చేయించుకొని హోమం చేయించుకోవటం వలన విశేషమైన పుణ్యఫలం చేత అనుకున్న కార్యాల్లో విజయం సాధిస్తారు. తదుపరి కుంభరాశి 11వ రాశి ఫలితంలో చెప్పుకోబోతున్నాం. గా, గు, గే ధనిష్ట, గో, సా, సి, సు శతభిష నక్షత్రము 4 పాదాలు, సే, సో, ధ పూర్వభద్ర 3 పాదాలు కలిసి కుంభరాశిలోకి వస్తాయి. ఈ కుంభరాశి యొక్క ఫలితములు: ఆదాయము, వ్యయములు, రాజపూజ్య, అవమానములు. ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. ఈ రాశి వారికి ఈ సంవత్సరములో గ్రహముల దోషకాలములు ఈ విధంగా ఉన్నాయి. రవి 15/5/2025 నుండి 15/6/2025 వరకు అర్ధాష్టమంలోను, 18/9/2025 నుండి 17/10/2025 వరకు అష్టమంలోను, 15/1/2026 నుండి
14/3/2026 వరకు ద్వాదశంలోను జన్మంలోను, కుజుడు 27/7/2025 నుండి 11/9/2025 వరకు అష్టమంలోను, 16/1/2026 నుండి సంవత్సరం ఆఖరు వరకు ద్వాదశంలోను జన్మంలోను సంచారం జరుగుతూ ఉన్నారు. గురుడు 8/5/2025 వరకు అర్ధాష్టమంలోను, శని ఈ సంవత్సరం ఏలినాటి శనిలోను, రాహువు 16/5/2025 నుండి జన్మరాహువుగా సంచారం జరుగుతూ ఉన్నారు. కేతువు 16/5/2025 నుండి సప్తమంలోనూ సంచరిస్తూ ఉన్నారు. ఈ రాశి స్త్రీ పురుషాదులకు ఏల్నాటి శని ప్రభావం అధికం. శని యొక్క రాశిగాన ధర్మకార్యములు చేయుట, పుణ్యక్షేత్ర సందర్శనము, చేయు వ్యాపారాదులలో ప్రాముఖ్యత, రావలసిన బాకీలు వసూలగుట, స్పెక్యులేషన్ లాభము, అప్రయత్న ధనలాభములు, ఆటపాటల పోటీల యందు విజయము చేకూరును. గురుబలం వల్ల సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఎటువంటి నూతన వ్యాపారం తలపెట్టినా విజయవంతముగా పూర్తి చేస్తారు. తగాదా వ్యవహారములలో మీదే పైచేయగును. వెండి బంగారం మొదలైన విలువైన వస్తువులు లభించును. భూ గృహ ఆది స్థిరాస్తులను సంపాదించుట, నూతన కాంట్రాక్టులతో లాభాలు, కుటుంబ భారం హెచ్చుగా ఉండును. మానసిక ఆవేదన పెరుగును. వీర్య బలము తగ్గి నరములు నిస్త్రాణముగా కలిగించును. తగిన ఔషధ సేవ చేయుట వలన మంచి కలుగుతుంది. గుప్త శత్రువులు, చోరభయము, రావలసిన సొమ్ముకు ఆటంకము కలిగించిన తుదకు భర్తీ అగును. రావుకేతువుల వల్ల శారీరక బాధలు తప్పవు. చోరభయం వంటివి ప్రాప్తిస్తాయి. గృహ మార్పులు, స్థాన మార్పులు తప్పకుండా ఉంటాయి. నూతన కృషి ప్రయత్నము లాభం చెందుతుంది. చేతివృత్తుల చేత జీవించు వారికి ఎందులోనూ నష్టము రాదు. కానీ మీ అహంభావము, ఒకరికన్నా ఎక్కువ అనే గర్వమే మధ్య మధ్య మీ పతనమునకు కారణమగును. ఎవరిని నిందించకూడదు. మీ విద్యాధికృత సూక్ష్మగ్రాహితనము, సున్నితమైన మీ మనస్సు అగుటచే అవి రాణించని కారణంగా లోపల బాధపడతారు. దైవారాధనే మీకు శరణ్యము. మీ భార్యతో వాదనలు చేస్తారు. సాంఘికంగా మీరు చేసే పథకములకు ఊహించని సంఘటనలు సిద్ధిస్తాయి. ఈ సంవత్సరం ఉద్యోగులకు స్వయం కృషి వలన పైకి వచ్చెదరు. మీ తెలివితేటలకు సరైన గుర్తింపు, శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. కేంద్రము రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నవారికి ప్రమోషన్స్తో కూడిన బదిలీలు, ఇంక్రిమెంట్సు, అధికారుల మన్ననలు లభిస్తాయి. గృహము, ఇండ్ల స్థలము కొనుగోలుట, స్థిరాస్తిని వృద్ధి చేయుట, సంతాన లాభములు, సంఘములో ఉన్నత స్థితికి కలుగుతాయి. ప్రైవేటు సంస్థల యందు పనిచేయు వారికి యజమాన్యము యొక్క గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకి సంవత్సరం అంతా ఖచ్చితంగా ఉద్యోగం లభిస్తుంది. రాజకీయ నాయకులకు సంవత్సరం రాజకీయ రంగంలో ఉన్నవారికి గురుబలం వలన రాణింపు ఉంటుంది. ప్రజలలో మంచి పేరు ప్రఖ్యాతులను పొందెదరు. సత్సంబంధాలు కలిగి ఉంటారు. అధిష్టాన వర్గం వారి నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. వారు ఆ యొక్క గుర్తింపు ఉండటం వలన ఏదో ఒక నామినేట్ పదవిని మీకు ఇస్తారు. ఎన్నికల యందు పోటీ చేసిన మీకు విజయం లభిస్తుంది. ఇక కళాకారులకు అంటే కళారంగంలో ఉన్నవారికి సంవత్సరము కళాకారులకు అనుకూల సమయం అని చెప్పవచ్చును. టీవీ సీరియల్ రంగంలో ఉన్నవారికి, గాయకులకు, నటీ నట వర్గానికి, రచయితలకు, డైరెక్టర్లకు మరియు ఇతర టెక్నీషియన్స్కి అందరికీ మంచి విజయాలు లభించి ఆర్థికంగా నిలదొక్కుంటారు. కొత్త అవకాశములు విరివిగా వస్తాయి. రివార్డులు, అవార్డులు మీరే దక్కించుకుంటారు. ఇక వ్యాపారస్తులకు అన్ని రంగాలలో ఉన్నవారికి మంచి లాభాలు పొందగలరు. ప్రణాళికాబద్ధంగా పైకి వస్తారు. నూతన వ్యాపారములు ప్రారంభిస్తారు. హోల్సేల్ అండ్ రిటైల్ వ్యాపారులకు అనుకూల కాలమనే చెప్పవచ్చును. ఫైనాన్స్ రంగంలో వారు రాణిస్తారు. జాయింట్ వ్యాపారస్తులకు భాగస్వాములతో సరైన అవగాహనతో మంచి లాభాలు వస్తాయి. గృహ నిర్మాణంలో ఉన్న కాంట్రాక్టుదారులకు బావుగా ఉంటుంది. సరుకులు నిల్వ చేయ వారికి విశేష లాభం వస్తుంది. షేర్ మార్కెట్లో ఉన్నవారికి యోగకాలం అనే చెప్పవచ్చును. ఇక విద్యార్థులకు ఈ సంవత్సరం గురుబలం వల్ల మహోన్నతంగా ఉంటుంది.
మంచి జ్ఞాపక శక్తి వల్ల మంచి మార్కులు పొందుతారు, మంచి పేరు ప్రఖ్యాతలు పొందుతారు, అందరికంటే మిన్నగా అగుదురు, విదేశీ చదువులు రాణిస్తాయి, ఎంట్రన్స్ పరీక్షలు రాయి వారికి కోరుకున్న కాలేజీలలో సీట్లను పొంది విజయవంతంగా పూర్తి చేయగలరు, చదువుపై శ్రద్ధతే కష్టపడతారు. క్రీడాకారులకు ఈ సంవత్సరము జాతీయ అంతర్జాతీయ జట్లలో స్థానం లభిస్తుంది. పౌల్ట్రీ రంగంలో ఉన్న వారికి అంతా అనుకూలమనే చెప్పవచ్చును. ఇక వ్యవసాయదారులకు 2 పంటలు ఫలించును, అందరికంటే అధిక దిగుబడి వల్ల ఆదాయం బాగుంటుంది. కౌలుదారులకు అనుకూలంగా చేపలు, రొయ్యల చెరువులు వేయువారికి సంవత్సరం బాగా కలిసి వస్తుంది. గతంలో చేసిన రుణాలు తీరిపోతాయి, ధనము నిల్వ సంపాదన చేస్తారు. ఈ విధంగా అన్ని విధాల వ్యవసాయదారులకు బాగుంటుంది. ఇక స్త్రీలకు ఈ సంవత్సరం మహోన్నతంగా ఉంటుంది. మిమ్మల్ని చూడగానే ఇతరులకు ప్రత్యేక ఆకర్షణ కలిగించుతుంది. కుటుంబంలో అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. విలువైన వస్తువులు లభిస్తాయి. మీ పేరుతో స్థిరాస్తులను సమకూరుస్తారు. ఉద్యోగాలు చేయవారికి అధికారుల మన్ననలు లభించి ప్రమోషన్తో కూడిన బదిలీలు ఉంటాయి. జన్మరాహు వల్ల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న రుగ్మతలు, గృహ మార్పులు, స్థాన మార్పులు, వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం ఖచ్చితంగా వివాహం జరుగుతుంది. పుత్ర సంతాన ప్రాప్తి కూడా జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు గురు ప్రభావం వల్ల చాలా యోగదాయకంగా ఉంటుంది. జన్మరాహు వల్ల గృహంలో మార్పులు వస్తాయి, స్థానచలనం కలుగుతుంది, కోర్టు కేసులందు ఇరుక్కుంటారు, లేనిపోని అపవాదులు పొంది మనస్థిమితం లేకుండా జరుగుతుంది. కావున వీరు మంగళవార నియమాలు పాటించడం వలన మంచిది. రాహుకేతువులకు మరియు రాహుకు జపము, కేతువుకు జపము మరియు దానములు చేయటం వలన విశేషమైన పుణ్యము లభించి సుఖపడెదరు. తదుపరి 12వ రాశి మీనరాశి. ఈ రాశి ది పూర్వభాద్ర నక్షత్రము 4వ పాదము, దు షం ఝు ధ ఉత్తరాభద్ర 4 పాదములు, దే దో ఛ చి రేవతి నక్షత్రము 4 పాదములు మొత్తము కలిసి మీనరాశిలోకి వస్తాయి. ఈ మీనరాశి యొక్క ఈ సంవత్సరము ఆదాయము, వ్యయములు, రాజపూజ్యములు, అవమానములు. అయ్యో, ఆదాయము 5, వ్యయం 5, రాజపూజ్యము 3, అవమానం 1. ఈ రాశి వారికి ఈ సంవత్సరములో గ్రహముల దోషకాలములు ఈ విధంగా ఉన్నాయి. రవి 15/6/2025 నుండి 16/7/2025 వరకు అర్ధాష్టమంలోను, 18/10/2025 నుండి 16/11/2025 వరకు అష్టమంలోను, 13/2/2026 నుండి సంవత్సరం ఆఖరి వరకు ద్వాదశము మరియు జన్మంలోను, కుజుడు 12/9/2025 నుండి 26/10/2025 వరకు అష్టమంలోను, 23/2/2026 నుండి ద్వాదశములోను, గురుడు ఈ సంవత్సరమంతా అర్ధాష్టమంలోను, శని ఈ సంవత్సరమంతా ఏల్నాటి శని ప్రభావం చేత జరుగును. రాహువు 16/5/2025 నుండి ద్వాదశములోను, కేతు ఈ సంవత్సరం అంతా శుభ ఫలితాలని ఇస్తూ ఉన్నాడు. ఇక ఈ రాశి స్త్రీ పురుషాదులకు ఏలినాటి శని ప్రభావం అనగా 7.5 శని, ద్వాదశమందు రాహు వలన జీవితమంతా పరీక్ష కాలం అన్నట్లుగా ఉంటుంది. మీ శాంతము, వినయ విధేయతలు ఉన్న నెగ్గుకు రాలేరు. ఎంత కష్టపడి పనిచేసినా ఫలితం శూన్యమే అగును. నిరాశ, నిస్పృహలతో జీవితం ఉంటుంది. కొంత ఆడవారి రీత్యా మీ మనోవాంఛలు సిద్ధిస్తాయి. శారీర బలం తగ్గి బాధపడుదురు. చేయలేని వాటికి అపనిందలు ఎదుర్కొనవలసి వస్తుంది. అవమానకరంగా సంఘటనలు ఎదుర్కొంటారు. ఒక్కోసారి ఇతర కార్యములకు మీరు రుణము చేసి అయిన వారికి సహాయపడెదరు. పుణ్యక్షేత్ర సందర్శనము చేయుదురు. గృహములో బాధలు, భార్యకు, సంతానమునకు, తండ్రి వర్గీయులకు శారీరక బాధలు, కోర్టు కేసులందు ఇరుక్కుంటారు. ఆదాయమునకు మించిన ఖర్చులు, రుణాలు చేయవలసి వస్తుంది. గుప్త శత్రువుల వల్ల బాధలు, అనేక రక్త బంధుపీడలు, జీవన విధానంలో మార్పులు, సోదర వర్గం వారితో విరోధములు, విలువైన వస్తువులు పోగొట్టుకుంటారు. దొంగల వలన భయము, భార్యకు ఆరోగ్య భంగములు తప్పవు. ప్రతి విషయంలో జాగ్రత్త వ్యవహరించాలి. గ్యాస్ ట్రబుల్స్, షుగర్, బీపీ వంటి వ్యాధులు, ఉదర సంబంధ వ్యాధులు వచ్చును. 4వ ఇంట గురుడు ఉన్నను ఏల్నాటి శని ప్రభావం అధికంగా ఉండటం వలన ప్రతి విషయంలోనూ లోపల
భయము ఆందోళనలు తప్పవు. ఈ సంవత్సరం ఉద్యోగులకు ఈ సంవత్సరం మిశ్రమంగా ఉంటుంది. సాఫీగా కాలం గడుచును. ఎటువంటి ఇబ్బందులు లేకున్నను రాహు వలన కొన్ని కష్టములు తప్పవు. ప్రశాంతత ఉండదు. ఏదో ఒక సమస్య పీడిస్తూ ఉంటుంది. కేంద్రము రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు మీకు రావలసిన ప్రమోషన్లు ఆగిపోతాయి. న్యాయస్థానములకు వెళ్ళవలసి వస్తుంది. ఆర్థిక పరిస్థితులు అనుకూలించును. ప్రైవేటు కంపెనీలందు వారికి మరొక కంపెనీకి మారవలసి వస్తుంది. నిరుద్యోగులకు ఈ సంవత్సరం అంతా నిరాశే మిగులుతుంది. ఇక ఈ సంవత్సరము రాజకీయ నాయకులకు కొద్దిగో గొప్ప బాగుంటుంది. ప్రజలలో పేరు ప్రఖ్యాతలు బాగుంటాయి. వారితో సత్సంబంధాలు మెరుగుపడతాయి. పార్టీలో కానీ ఏదైనా ఒక పదవి తప్పక లభిస్తుంది. మీరు నమ్మిన వారే మీకు వ్యతిరేకంగా పనిచేయుదురు. మీకు రావలసిన పదవులను అడ్డుకుంటారు. ఎన్నికలందు పోటీ చేసిన స్వల్ప మెజార్టీతో విజయము, మీకంటే తక్కువ వారితో ఇబ్బందులు గొడవలు ఏర్పడతాయి. ఇక కళాకారులకు ఈ సంవత్సరం కళారంగంలో ఉన్నవారికి అంతా అనుకూలంగా ఉండదు. తగిన ప్రోత్సాహం లభించదు. టీవీ సినిమా రంగంలో ఉన్నవారికి, గాయకులకు, రచయితలకు, డైరెక్టర్లకు, ఇతర టెక్నీషియన్స్కి విజయాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. నూతన అవకాశాలు ఆర్థికంగా కొంత ఇబ్బందులు పెట్టినా కానీ పోటీలలో రివార్డులు సాధిస్తారు. వ్యాపారస్తులకు కొంతమందికి అనుకూలించుట, మరికొంతమందికి నష్టము కలిగించును. కిరాణా వ్యాపారస్తులకు బాగుంటుంది. హోల్సేల్ అండ్ రీటైల్ వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా ఉంటుంది. జాయింట్ వ్యాపారులకు భాగస్వామ్యతలు విభేదించి విడిపోతారు. గృహ నిర్మాణ రంగంలో ఉన్నవారికి బాగుంటుంది. సరుకులు నిల్వ చేయ వారికి అంత అనుకూలంగా ఉండదు. ప్రభుత్వ సంబంధ చిక్కులతో బాధపడతారు. విద్యార్థులకు ఈ సంవత్సరం అంతా అనుకూలించదు. ఇక శని రాహుల వలన జ్ఞాపక శక్తి తగ్గుటచే మంచి మార్కులను పొందలేరు. చదువుపై ధ్యాస తగ్గుతుంది. ఇతర వ్యాపకాలు పెరుగుతాయి. కొన్ని సబ్జెక్టులు మిగిలిపోతాయి. ఎంట్రన్స్ పరీక్షలలో మంచి ర్యాంకులను పొందలేక మీకు నచ్చిన కాలేజీల్లో సీట్లను పొందలేరు. బద్ధకంగా ఉంటుంది. ఇక వ్యవసాయదారులకు 2 పంటలు లభించును, ఫలించును. పంట దిగుబడి సమానంగా ఉంటుంది. పెద్దగా లాభములు రాకపోయినప్పటికీ నష్టములు మాత్రం ఈ సంవత్సరం రావు. కొంతమేర నిలదొక్కుంటారు. చేపలు, రొయ్యలు, చెరువుల వారికి అనుకూలంగా ఉంటుంది. మంచి లాభాలు వస్తాయి. పౌల్ట్రీ రంగం వారికి బాగుంటుంది. ఈ సంవత్సరము స్త్రీలకు, ఈ యొక్క రాశి వారికి ఈ సంవత్సరం స్త్రీలకు ఏల్నాటి శని ద్వాదశి రాహు ప్రభావం అధికమవటచే అన్ని రకముల ఇబ్బందులు కలుగును. మీ మాటకు విలువ ఉండదు. మిమ్మల్ని గౌరవించవారే మిమ్మల్ని అవమానపరుస్తారు. నమ్మక ద్రోహం చేస్తారు. కుటుంబంలో అశాంతి, ఆరోగ్య భంగములు తప్పవు. ఆపరేషన్స్ జరుగుతాయి. భార్యాభర్తల మధ్య మాట పట్టింపులు ఎక్కువను వలన విడిపోయే అవకాశము, పరిస్థితులు దారితీయును. పితృవంశ సూతకములు, విలువైన వస్తువులు పోగొట్టుకుంటారు. ఉద్యోగం చేయవారు సుదూర ప్రాంతములకు బదిలీలవుతాయి. కుటుంబమునకు దూరంగా ఉండవలసి వస్తుంది. వివాహం కాని వారికి ఈ సంవత్సరం వివాహం జరిగి నూతన బాంధవ్యాలు ఏర్పడతాయి. మొత్తం మీద స్త్రీ పురుషాదులకు ఏల్నాటి శని ప్రభావము ద్వాదశంలో రాహు వల్ల పరీక్షాకాలమా అన్నట్లుగా ఉంటుంది. మీలో గల నేర్పు, తెలివితేటలు, దైవ బలం వల్ల కొంత ఊరట లభిస్తుంది. కావున వీరికి చేయవలసిన శాంతులు, వీరు మంగళవారము నియమాలు పాటించాలి. రాహు, కేతువు, శని జపాలు చేయించుకొని మరియు శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకొని శని, రాహు, కేతువుల యొక్క హోమం చేయించుకోవటం వలన విశేషమైన పుణ్యము చేత సుఖపడెదరు. ఈ యొక్క రాశివారి ఫలితాంశములు. శ్రీమాత్రే నమః.